పేరెంట్స్ తోనే వచ్చినాం ఇగో ఇన్నో ఉన్నారు పేరెంట్స్ ఇగో రండి సార్ వీళ్ళ పాపకు ఫుడ్ పాయిజనింగ్ అయింది మా దగ్గరకు వచ్చిండు మీరెవరు 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 మీ పేరెంట్స్ నీకేం పని నా పేరు క్రాంతి కుమార్ బందెలా నేను ఒక అడ్వకేట్ ని నారాయణ చైతన్య వాళ్ళు చంపుతున్నారు కాబట్టి ఇదే పని పెట్టుకొని వచ్చింది నువ్వు అసలు టీచర్వా నువ్వు ఫ్యాకల్టీవా లేకపోతే వీళ్ళు పెట్టిన గుండాగా నాకు రైట్ బరాబర్ ఉంది నేను ఒక పొలిటికల్ పార్టీ నడిపిస్తాను పిల్లలు ఈడ చచ్చిపోతున్నారని చెప్పేసి ప్రశ్నించినాము ఈడ ఒకవేళ పాపకి ఏమన్నా ఆరోగ్యం ఖరాబ్ అయ్యేమన్నా అయితే మాత్రం నువ్వే అక్యూజ్ నంబర్ 1 అవుతావు అది పేరెంట్ కొడతారేమో ఇంతకు ముందు కొట్టలేదా మీరు మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఏం పంచాయతీ అయినా మాకు తెలియదా ఆ బ్యాచ్ అదే మీరు కూడా అదే బ్యాచ్ ఇప్పుడే మార్నింగ్ చేయలేదు ఎక్కడ ఏ క్యాంపస్ ఇదేనా ఏమైంది ఎవరు ఏం నడవండి బాబు ఎవరున్నారు లోపల వీళ్ళు నమస్తే సో ప్రజలారా దయచేసి ఈ వీడియో ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం విద్యార్థులకు చేరాల్సిన అవసరం ఉంది దానికి తోడు విద్యార్థుల కంటే ముఖ్యంగా పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు కూడా ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనందరం అనుకున్నాం సో అందరి బతుకులు బాగుపడితే రాష్ట్రం ఏర్పడ్డది కదా అనుకున్నాం సో 10 సంవత్సరాల కాలంలో కూడా అదే అరాచకం కొనసాగింది మొన్న మార్పులో కూడా అందరూ భాగస్వాములు అయితే మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఎందుకు ఈ మాట అంటా ఉన్నంటే నేను సో తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్పొరేట్ మాఫియా కొనసాగుతూ ఉంది కార్పొరేట్ విద్యా పేరుతోటి కార్పొరేట్ వైద్యం పేరుతోటి ఒక అక్రమ సో ఒక ఘోరమైన మాఫియా కొనసాగుతూ ఉన్నది సో ఇప్పుడు మాదాపూర్ ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య కాలేజ్ దగ్గరున్న గత కొన్ని రోజులుగా ఇక్కడ ఫుడ్ పాయిజన్స్ తోటి లేకపోతే ఎవరైతే ఇక్కడ లెక్చరర్స్ ఉంటారో టీచర్స్ ఉంటారో వాళ్ళ ఒత్తిడితోటి చాలామంది విద్యార్థులు బలవుతూ ఉన్నారు సో చాలాసార్లు ఈ కాలేజ్ కాడికి వచ్చి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే సో విద్యార్థులపైన అదే ఒత్తిడి కొనసాగుతూ ఉంది సో నిన్న కూడా దాదాపు ఒక 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తోటి హాస్పిటల్లో జాయిన్ అయినారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రాకుండా ఒక విద్యార్థిని కూడా ఇక్కడ కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఆ విద్యార్థిని కూడా చనిపోయిందంట సో చనిపోతే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ తల్లిదండ్రులను ఇక్కడ పిలిపించి వాళ్ళకి ఎంతో కొంత పైసా ఇచ్చి ఈ వార్తని బయటికి రాకుండా సో కప్పి ఉంచే ప్రయత్నం ఈ కాలేజ్ యజమాన్యం చేస్తూ ఉందంట సో అందుకే ఈ కార్పొరేట్ మాఫియా పైన సో యువజన పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ క్రాంతి అన్న సో ఒక ఉద్యమం తరహాలో ఈ కార్పొరేట్ మాఫియా మీద ఒక పోరాటం చేస్తూ ఉండు గవర్నమెంట్కి ఇప్పటికైనా సోయి వస్తుందేమని సరే గవర్నమెంట్ ఎక్కడ కూడా సోయి వస్తలేదు ఇప్పటికీ దారుణమైన పరిస్థితి ఏంటంటే సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే ఒక విద్యాశాఖ మంత్రి లేదు ఇప్పటి వరకు సో ఆ విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి చేతిలో ఉంది ఆయన ఇప్పటి వరకు స్పందించట్లేదు ఒక శ్రీ చైతన్యనే కాదు నారాయణ కాలేజ్ కావచ్చు లేకపోతే ఇతర కార్పొరేట్ కాలేజీలలో ఇదే జరుగుతూ ఉంది మరి ఎందుకు ఒక విద్యార్థులకే ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతూ ఉంది ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు ఎందుకు వస్తలేదు ఇక్కడ పనిచేసే యజమానులకు ఈ సమస్య ఎందుకు వస్తలేదు ఒక్కసారి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఇక్కడికి వచ్చి ఈ యజమానులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే అక్కడ గేట్ ఉంది ఆ గేటుకు లాక్ వేసుకున్నారు సో ఇక్కడ రాగానే ఈ గేటుకు లాక్ వేసుకున్నారు ఏందని అడిగితే సో ఎంట్రీ లేదు అంటూ ఉన్నారు సో ఈ బిల్డింగ్ అనిపిస్తుంది దాదాపు 1000 పైచిలకు విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు ఒక ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన గైడ్లైన్స్ ఏమీ పాటించారు అట్లీస్ట్ ఈ బిల్డింగ్కి ఏమైనా పర్మిషన్ ఉందంటే ఆ పర్మిషన్ కూడా లేదు సో ఒకసారి అడ్వకేట్ క్రాంతి అన్న కూడా ఉన్నాడు అన్నతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఎందుకు ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చిందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో లోపల లాకేసుకున్నారు లోపల వాళ్ళంతా సినిమా చూసినట్టు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు వాళ్ళ పిల్లలకి పరిస్థితి రావాలని నేను కోరుకోను కానీ వీళ్ళ ఇంట్లో కూడా ఈ పరిస్థితి వస్తే ఒకసారి ఆ పేరెంట్ ఏందో సో ఈ కుటుంబాలకు తెలిసే అవకాశం ఉంటుంది సో ఖమ్మం నుంచి ఏ విద్యార్థిని అయితే కలుషిత ఆహారం తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నదో అసలు ఏం జరిగింది తెలుసుకొని చెప్పి పేరెంట్స్ కూడా వచ్చినారు కనీసం సరే వీళ్ళ మాట అంటే రాజకీయ పార్టీ కావచ్చు కాక మేము కాదనట్లేం మాది మీడియా కావచ్చు మీకు కాదంటలేం కానీ అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ బాధ ఏందో తెలుసుకోవాలి కదా అంటే ఏంటంటే ఈ కార్పొరేట్ మాఫియా ఏంటంటే పిల్లలు చచ్చిపోవాలి
తప్పిదం ఇవ్వాలంటే ఇక్కడ పేరెంట్స్ తప్పిదం, దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్న నమస్తే, ఏం జరిగింది అసలు, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చినారు? నమస్తే. యాక్చువల్లీ నిన్న నైట్ మాకు కాల్స్ వచ్చినాయి, నిన్న మార్నింగే వచ్చింది. నిన్న మార్నింగ్ మొత్తం మీడియా వాళ్ళందరికీ ఒక అలర్ట్ వచ్చింది, ఇట్లా ఈ పలానా శ్రీ చైతన్య క్యాంపస్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది అని చెప్పేసి. అయితే నిన్న నైట్ మాకు కొంతమంది స్టూడెంట్స్ కాల్ చేశారు అనమాట, అన్న ఈడ ఫుడ్ పాయిజనింగ్ 100 మంది పిల్లలకు అయితే అందులో 25 మంది క్రిటికల్గా ఉన్నారు అండ్ అందులో ఒక అమ్మాయి చనిపోయింది అంటున్నారు. ఆ చనిపోయిన అమ్మాయి సంబంధించిన పేరెంట్స్ని ఏదో ఒకటి చేసి మభ్యపెట్టి భయపెట్టి మాయ చేసేసి ఆ ఇష్యూని క్లోజ్ చేసేసిర్రు. ఎందుకంటే ఇదే క్యాంపస్లో ఇది 5th టైం ఫుడ్ పాయిజన్ జరగడం. ఒకసారి అంటే పొరపాటు అనొచ్చు, 2 సార్లు పొరపాటు అనొచ్చు, ఇది రిపీటెడ్గా 5వ సారి జరిగిందంటే ఇది అలవాటు. ఇప్పుడు ఈ కాలేజ్లో చదవాలంటే ఫీజు ఎంతనో తెలుసా? 3 లక్షలు. మొన్న ఒక శ్రీ చైతన్య కాలేజ్కి పోతే ఆ బట్టెబాజ్గాడు, అది బట్టెబాజ్ అనే అంటున్నా, ఎవర్రా నువ్వు ప్రిన్సిపాల్ వా అంటే కాదు అడ్మిన్ అంటాడు ఒకడు, మీ పేర్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ఉన్నాయంటే లేవంటారు. పోనీ ఈ కాలేజ్ ఉంది కదా ఒక్కసారి చూపియండి, ఈ కాలేజ్కి పర్మిషన్ లేదు, ఈ కాలేజ్ పర్మిషన్ డీటెయిల్స్ ఇవ్వండి అని ఆర్టీఐ వేస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ కాలేజ్ ఇట్లా ఏ కాలేజో కరెక్ట్గా చెప్పు బాబు మాకు తెలియదు అని అంటున్నారు. మరి 3 లక్షలు కట్టి మన పిల్లల్ని వేసిన తర్వాత వాడు అన్నాడు మొన్న గురుకులాల ఫెసిలిటీస్ లేవు, మీరు ఏం చేస్తున్నారు, ఏం బీక్తున్నారు, మేము దేశసేవ చేస్తున్నాం అంటే గిదారా దేశసేవ మీది? పిల్లలు చచ్చిపోతున్నారు, రక్తపు కూడు తింటున్నారు మీరు, పిల్లల రక్తాన్ని కలుపుకొని ఫుడ్ పాయిజనింగ్ వాళ్ళకు అడ్డమైన తిండి పెట్టి పిల్లల రక్తాన్ని కలుపుకొని రక్తపు కూడు తింటున్నారు మీరు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మొన్న పోయినసారి ఇట్లనే ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని ఏం చేసిరో టార్గెట్ చేసిరో అర్థమైతే లేదు. ఇక్కడ మాకు చెప్పేదేమో లేదు మీరు ఎట్లా వస్తారు, పేరెంట్స్ రావాలన్నారు. ఆ అమ్మాయి పేరెంట్తో మాట్లాడి మీ అమ్మాయి ఇట్లా బయట ఎవరితోనో మాట్లాడుతుంది, ఎవరి మీద ఎవరికో కంప్లైంట్ ఇస్తుంది అని అన్నారు. కానీ ఫుడ్ పాయిజన్ అయింది, ఆమెకు సెలైన్లు ఎక్కినాయి 2-3, మాట్లాడే పరిస్థితిలో కూడా లేదు. ఇవి అర్థం చేసుకుంటలేరు. ఇదా విద్యా వ్యవస్థ? ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద 2-3 వచ్చారు, మీద పడ్డారు గర్ల్స్ క్యాంపస్ అని. ఏం గర్ల్స్ క్యాంపస్ నాకు తెలియాలి. ఇప్పుడు ఇది 3వ సారి నేను రావడం, ఈ కాలేజ్ నుండి కంప్లైంట్లు రావడం 5వ సారి. మరి ఏం బీక్తుంది గవర్నమెంట్? ఏమన్నా అంటే ముఖ్యమంత్రి గారు అంటారు ఏంది నేను ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ అని. ఏం బీకిర్రు? ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాము, ఎంత ఇన్ఫర్మేషన్ అడిగినాము, గవర్నమెంట్ వ్యవస్థ అసలు పనిచేస్తూనే లేదు. అరే మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకుర్రా, ఇంతమందిని చంపేద్దాం అనుకుంటున్నాము, హోలాండ్స్ వాళ్ళు ఇంతమందిని చంపేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారా? చెప్పండి, మా పిల్లల్ని వేయం మేము. మరి ఇప్పుడు వాడు మొన్న శ్రీ చైతన్య కాలేజ్లో అడిగితే గురుకులాలలో ఏం చేస్తున్నారు, మీరు పోయి ఆడ రెస్పాన్సిబుల్గా ఫైట్ చేయాలంటే బరాబర్ కొట్లాడతాం. ఇప్పుడు గురుకులాలల్లో మొత్తం 100 మంది పిల్లలు ఉంటే 75% మంది పిల్లలు ఈ కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుతున్నప్పుడు వాళ్ళ గురించి కొట్లాడడం తప్ప, గురుకులాల గురించి కూడా 100% కొట్లాడతాం మేము. ఇప్పుడు మీరు గురుకులాలు చూపించి అవి చక్కలేవు మా బాగున్నాయని అంటున్నారు, సిగ్గుశరం ఉందారా మీకు? ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి ఈడ అమ్మాయి చనిపోయిందా తెలియదు, ఏమైందా తెలియదు, పేరెంట్స్ వచ్చిర్రు, సరే మనల్ని అంటే బయటకు నూకేసిర్రు. మరి పేరెంట్స్ పరిస్థితి ఏందండి? పేరెంట్స్కి అయితే సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన ఒకటి ఉంది, ఏంది అని అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందనుకోండి ఒక అమ్మాయికి, మన లాస్ట్ వీడియో కనుక చూస్తే గాడు ఒక అడ్డమైన క్లినిక్ ఉంది, వాడు డాక్టరా, సర్టిఫైడ్ డాక్టరా, ఆర్ఎంపీయా, పిఎం ఏందో తెలియదు, అందులో పోతారో ఏదో ఒకటి అందరికి వేసినట్టు ఒక గోళీ వేస్తారు, అందరికి ఇచ్చినట్టు ఒక సెలైన్ పెట్టేస్తారు, కథం అదే ట్రీట్మెంట్. ఏమైంది ఏమన్నా అంటే ఇక అమ్మాయిలు కదండి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటున్నారు. ఇప్పుడు ఒకటేసారి 100-200 మందికి అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు కదండి. పాయింట్ ఏంటంటే ఒక విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ అదే జరుగుతూ ఉంది, ఇక్కడ పనిచేసే లెక్చరర్స్కి కావచ్చు, ఇక్కడ ఉన్న యజమానులకు కూడా ఫుడ్ పాయిజన్ జరగాల్సిన అవసరం ఉంది కదా. ఈ తిండి తినరు కదా, ఈ అడ్డమైన తిండి అంతా పిల్లలకు పెడుతున్నారు, మంచి తిండి వాళ్ళు తింటున్నారు, ఇది పరిస్థితి. కాబట్టి ఎక్కడ వార్త రాలే, ఏ పేపర్లో వార్త రాలేదు, సో ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం మన యజమాన్యం చేస్తూ ఉందా? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంది అని అంటే మీరే చూడండి, ఇక నేను మీడియా గురించి పూర్తిగా అట్లా మాట్లాడను, ఒక విషయం అయితే నేను క్లియర్గా చెప్తున్నా. ఒక నారాయణ కోయడ క్యాంపస్లో ఒక విద్యార్థి చనిపోయినప్పుడు ఇక మీడియాలో వచ్చిన కథనం ఏంది, గోడ దుంకుతూ విద్యార్థి చనిపోయిండని వచ్చింది. ఈరోజు సిచ్యువేషన్ ఏంది అని అంటే మీడియాలో ఏదైనా చనిపోతేనో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అట్లాంటి టైంలోనే కవర్ చేస్తారు. నిన్న మీడియా వాళ్ళందరికీ అలర్ట్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ క్లియర్. రాత్రి 3 విద్యార్థులు కాల్ చేసిర్రు, మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. దే క్లియర్లీ సెడ్, అన్న మాది పక్కన ఉన్న వేరే కాలేజు ఈ పర్టికులర్ క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక అమ్మాయి చనిపోయింది అని అన్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఈ కాలేజ్లో స్టూడెంట్స్ అందరినీ ఇంటికి పంపించేస్తున్నారు. ఎందుకు పంపుతున్నారు? ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు
వెరీ క్లియర్గా వీళ్ళు చేసే పని ఏంది అని అంటే, ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడుగుతారు కాబట్టి, ఒకరి గుట్టు ఒకరికి పేరెంట్స్కి రట్ అవుతుంది కాబట్టి, ఆ విషయాలు బయటికి పోకుండా చూడాలి కాబట్టి ఇక వీళ్ళు ఏం చేస్తారు, సరే 1 వీక్ హాలిడేస్ పోండి. ఇప్పుడు పోయిన పిల్లలు మళ్ళీ దసరా వెకేషన్ తర్వాత రిటర్న్ అవుతారు. మామూలుగా పేరెంట్స్ వచ్చి అడిగితే మాకు అవుటింగ్ ఇవన్నీ ఇవ్వండి అంటే ఇస్తాడు అనుకుంటున్నారా? ఇయ్యరు. ఏంది మీరు ఏమనుకుంటున్నారు? ఇన్ని మాటలు మాట్లాడతారు, ఇన్ని కథలు పడతారు. ఫీజు ఒక నెల లేట్ అయిందంటే ఎన్ని కథలు పడతారు తెలుసా? ఇదే క్యాంపస్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పంచాయతీ కూడా అయింది. ఏంది దగ్గర ఒక పేరెంట్ మీద దాడి చేసారు. మొత్తం దాడి చేస్తే ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు అది ఇష్యూ పిలుచుకొని సెటిల్ చేసి ఆ అమ్మాయిని వేరే క్యాంపస్లో అడ్మిట్ చేశారు. ఈరోజు మా పిల్లల్ని పంపిస్తున్నాం. మీ దగ్గర 3 లక్షలు ఫీజులు కట్టి పంపిస్తున్నాం. పైసలేం తక్కువ కడతలేం. ఇప్పుడు మనం ఒక కార్ కొనుక్కుంటాం, అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ గల్ల పట్టుకొని కార్ కంపెనీ అని అడగమా? మరి ఇక్కడ అడగొద్దా మనము? దీనికి మనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది వాడు గవర్నమెంట్. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మొత్తం పోలీసులకు కూడా తెలిసే ఉంటుంది కదా? ఖచ్చితంగా అందరికీ తెలుసు, కానీ ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు మేము పోతేనేమో మీరు ఇట్లా కాదండి, అట్లా కాదండి, అది కాదండి, ఇది కాదండి అని మభ్యపెట్టి పంపించేస్తారు. ఇగో ఈరోజు పేరెంట్స్తో పాటే వచ్చినాం, మీరు కూడా చూసిర్రు. పేరెంట్స్ డోర్ కొట్టిర్రు, ఎవరన్నా తీసిర్రా? కనీసం పేరెంట్కి సమాధానం చెప్పాలని ఎవడన్నా ముందుకు వస్తున్నాడా? ఏంది పరిస్థితి? బిల్డింగ్కి ఏమైనా పర్మిషన్ ఉందా? లేదు, ఏమీ లేదు. బిల్డింగ్కి పర్మిషన్ ఉంటాడు, పక్కా బోర్డు పెట్టుకుంటాడు. పర్మిషన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ శ్రీ చైతన్య కాలేజ్లో జాయిన్ అయినా అనుకోండి, ఈడ 1000 మంది కెపాసిటీ ఉందనుకోండి, ఇక వానికి 100 బ్రాంచులు ఉంటాయి సిటీలో. సర్టిఫికేట్ మీద శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అని వస్తుంది, కానీ బ్రాంచ్ కోడ్ ఇది ఉండదు. దీనికి కోడ్ లేదు కదా, వేరే బ్రాంచ్ కోడ్ ఏదో వస్తుంది. ఇంత దారుణంగా, ఇంత ఓపెన్గా అసలు ఎవడు పట్టించుకుంటాడు, ఏం చేస్తాడు అన్నట్టుగా విద్యా వ్యవస్థ ఇట్లా నడుస్తే వర్కౌట్ కాదు ఇది. మీరు ఒకటి క్లియర్గా చెప్పండి, మా టార్గెట్ ఇది, 1000 మంది పిల్లల్ని చంపేద్దాం అనుకుంటున్నాం అంటే మీ కాలేజ్లో జోలికి కూడా రామ్రా భయ్. మొన్న సండే రోజు క్లాసులు పొద్దున్న 4 గంటలకు లేస్తే సాయంత్రం 8-9 గంటల వరకు క్లాసులు పెట్టి 11 గంటలకు భోజనం పెడితే పిల్లలకు అస్వస్థత రాదా? ఒక ఇగో చూసి ఏమన్నా గ్రౌండ్ ఉందా? పిల్లలు కిందికి మీదికి దిగనీకి ఆడుకోనీకి ఏమన్నా ఉందా? ఎవడు వస్తే వాడి నోట్లని పైసలు పోసుడు, వాడి నోరు మూపించుడు, పంపించుడు. ఇది ఒక చాలా రోజులుగా ఒక యుద్ధ తరహాలో పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఇంటర్మీడియట్ బోర్డులో కూడా కంప్లీట్ ఇస్తూ ఉన్నారు. సో అక్కడ కూడా ఏం చలనం ఏం కనిపించట్లేదా? ఇంటర్మీడియట్ బోర్డు, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని తీసేసి నారాయణ చైతన్య మాఫియా బోర్డు అని పెట్టుకోవడం బెస్ట్. ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ సలహా సూచనలు తీసుకోండి. నేను ఒక పార్టీ నాయకుడిలా చెప్తున్నాను, నారాయణ చైతన్య మాఫియా బోర్డు అని పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవిడెన్స్లన్నీ మన సోషల్ మీడియా ఛానళ్ళలో ఉన్నాయి. ఏడ మనం ఏం తప్పు మాట్లాడలేదు, క్లియర్ ఎవిడెన్స్లు ఉన్నాయి. సరే మీరు కంప్లైంట్ ఇవ్వలేరా అంటే అన్నిటికీ కంప్లైంట్లు ఇచ్చినాం. ఈ కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఫుడ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గర నుండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వరకు అందరికీ కంప్లైంట్లు పోయినాయి. ఈ కాలేజ్ పర్మిషన్ కాపీ కూడా ఇవ్వండి అని చెప్పినాం, ఎవ్వడు ఇప్పటి వరకు ఇవ్వలేడు. ఎట్లనంటే ఇక మొత్తం ఈ వ్యవస్థనంతా అరాచకంగా నడిపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజన్ జరిగిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు విద్యార్థులు? అంటే వీళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేస్తారు? ఎవరిని ఉంచారు? రాత్రి మీరు రావాలి, పేరెంట్స్ రావాలి, తీసుకొని వెళ్ళిపోవాలి. ఎవడు అడగడు, అడగనియరు. అడిగి వాళ్ళు మళ్ళీ కాలేజ్లో చదవగలుగుతారు అనుకుంటున్నారా? అంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నకరాలు చేసిర్రు, ఎవరు ఏంది అని చెప్పేసి. మీరు ఎవరు ఏంది అని అడిగితే చెప్పారు. పోనీ బాబు నీకు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ సొసైటీ నుండి జీతం వస్తుందా, లేకపోతే ఏదన్నా రౌడీ అకౌంట్లకి ఏం జీతం వస్తుందా అంటే అవి కూడా చెప్పారు. ఇప్పుడు కాలేజ్ అన్నప్పుడు ఎవరు ఉండాలి? ప్రిన్సిపల్ ఉండాలి, లెక్చరర్లు ఉండాలి, వాళ్ళ మానిటర్ చేసేటువంటి ఆ గవర్నింగ్ బాడీస్ నుండి వాళ్ళు ఉండాలి. ఏం బీక్తుర్రు వీళ్ళు? మొత్తం రౌడీల్ని గుండాలని పెట్టుకుంటుర్రు. ఈరోజు నేను నాకు వాళ్ళు సమాధానం చెప్పేంత వరకు నేను ఈడికని లేవ్వను. చూసారు కదా మీరు ఎట్లా గేట్ ఎట్లా పెట్టుకున్నారు, లోపల చూడండి వాళ్ళు ఎట్లా ఇది చేస్తున్నారో. ఇది 3వసారి ఇడికి రావడం నాకే గలీజ్ అనిపిస్తుంది. అరే మన పిల్లల ప్రాణం ఇంత ఇదా, బాధ అనిపిస్తుంది. రక్తపు కూడు తింటున్నారు దరిద్రపు వాళ్ళు అసలు నిజంగా. సో పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ? ఎవరన్నా పేరెంట్స్ ఎవరు? సో ఒకసారి పేరెంట్స్తో కూడా మాట్లాడదాం. మీరేనా పాప వాళ్ళ ఫాదరా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మామ్నా డిస్ట్రిక్ట్. ఓకే. ఏ ఇయర్ పాప?
ఫస్ట్ ఇయర్. పాప. సో ఏం జరిగిందన్న మీకు ఎప్పుడు ఈ కాలేజ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినారు? మాకేమీ ఇన్ఫార్మ్ చేయలేదు, ఏదో సోషల్ మీడియాలో వచ్చింది ఇట్లా శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ అని. అయితే ఫోన్ చేస్తే వీళ్ళు అసలు ఏం ఇంటిమేషన్ లేదు. ఇక దాని తర్వాత బయట వైరల్ అవుతుంది మరి ఏందని ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్కి చేస్తే ఫ్లోర్ ఇన్ఛార్జ్ లేపారు. అసలు మా క్యాంపస్లో ఏం జరగలేదు సార్, అసలు ఎక్కడనో జరిగింది, మా దగ్గర ఏం లేదని అంటున్నాను. తర్వాత వేరే ఏమైనా చేస్తే మీరు ఒక పేరెంట్ ఒక స్టూడెంట్ కోసమే చేస్తాం, మా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్ మెంబర్స్ మేము వాలెట్లో మెయింటైన్ చేస్తాం సార్, అట్లాంటిది ఏం లేదని ఇట్లా తీసి పడేస్తుండ్రు. నేను అనేది ఏంటంటే ప్రైమరీగా వాళ్ళకి ఏమైనా అయినప్పుడు పేరెంట్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇన్ఫర్మేషన్ ఇయ్యారు. పెద్ద ఏదో మనకేదో డైరీ ఫామ్ మెయింటైన్ చేసినట్లు గొర్రెలను బర్రెలను మేసినట్లు అట్లా లోపటేసి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అయితే అమ్మాయి సిక్ అయింది సార్ నాకు చెప్పలేదు మరి ఎవరు మెయింటైన్ చేస్తున్నట్లా? ఇంతకొక మనిషికి ఇచ్చేటటువంటి మానవ హక్కులకు సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉంటారు, అనేక రకాల సమస్యలు ఉంటాయి, వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పేరెంట్స్ నుంచి ఇచ్చినప్పుడు వీళ్ళు ఆ రకంగా రెస్పాన్స్ కావాలి కదా. అలాంటిది ఏం లేదు ఇక్కడ. కేవలం శ్రీ చైతన్య సంస్థలు అంతా కూడా ఒక బోగస్ సమస్యలు, విద్య చాటున వీళ్ళు వ్యాపార రంగంగా మార్చుకుంటున్నట్లే. బయట రియల్ ఎస్టేట్ ఎట్లుంటుందో ఆ ఎస్టేట్ ఎట్లుంటుందో అట్లే ఉంది, కానీ ఇక్కడ విద్యనేం వీళ్ళు వంచలేరు. కనీసం ఒక పేరెంట్కు స్టూడెంట్కు హెల్త్ బాగాలేనప్పుడు ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేది ఇయ్యారన్నట్టే బాగుంది సార్ మాకు తెలియదు సార్, మీ అమ్మాయి మాకు చెప్పలేదు అంటే మీ దగ్గర 24 hours ఉన్నప్పుడు అమ్మాయిని మీరు ఏం చేస్తున్నట్లా, అబ్జర్వ్ చేస్తున్నట్లా కాదా? మరి ఆ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వాలి కదా. అలాంటిది ఏం లేదు, వీళ్ళు కేవలం విద్యా చాటున దోపిడీ యంత్రంగా మారుతున్నాయి. మీ పాప మీతో మాట్లాడి ఉంటుంది కదా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఎంతమంది ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బంది పడ్డారు? మామూలుగా 60 to 70 మెంబర్స్ అంట. నిన్న ప్రెజెంట్గా వాళ్ళ సిక్ లిస్ట్ కనుక చూసినట్టయితే నియర్గా 60 to 70 మెంబర్స్ అంట. అందరికీ బయాలజికల్గా ఒకటేసారి అమ్మాయిలకు రాదు కదా, అదొక బయాలజికల్ సైకిల్ ఉంటుంది కదా. ఈ వాళ్ళు దాన్ని ఆ రకంగా ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి, విద్యారంగాన్ని పటిష్టం చేయాలి. ముఖ్యమంత్రి దగ్గర ఈ శాఖ ఉంది కాబట్టి దీన్ని సరైన గాడిలో పెట్టి పాపం అమాయకులైన తల్లిదండ్రులు పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలి, మేము చదవలేము కనీసం మా పిల్లలన్నా మంచి చదువుతారని ఉద్దేశంతో ముందుకు పోతానని ముఖ్యమంత్రి దీనికి స్పందించి వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళ శ్రీ చైతన్య విద్యా సంస్థలు అని చెప్తారు, కనీసం ఒక బోర్డు కూడా ఉండదు. మరి ఇక్కడ విద్య చెప్తున్నారా, మరి ఇంకేమన్నా లేకుంటే ఇంకేమన్నా చేస్తున్నారా అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి. దీనికి తగిన సమయంలో కూడా స్పందించకపోతే దీన్ని భవిష్యత్తులో భారీ ఉద్యమంగా తీసుకుపోయి పేరెంట్స్కు తర్వాత స్టూడెంట్స్కి అందరికీ కూడా అవేర్నెస్ తెచ్చేటటువంటి కార్యక్రమం చేపడతాం. పాప కండిషన్ అనేది ఎట్లా ఉన్నది ఇప్పుడు? పాప కండిషన్ హాస్పిటల్లో జాయిన్ చేసినాము. ప్రైమరీగా మాకు ఉన్నటువంటి రిపోర్ట్మెంట్ ఏంటంటే ఫుడ్ పాయిజన్ వల్లనే ఈ రకంగా అయిందని చెప్తున్నాను. వీళ్ళేమో అమ్మాయికి బాడీ పెయిన్స్ ఉన్నాయి, తర్వాత స్టమక్ పెయిన్ ఉందని అంటున్నాను. మామూలుగా 18 years 16 years పిల్ల బాడీ పెయిన్స్ ఉంటాయండి. 41 51 వచ్చినాయంటే బాడీ పెయిన్స్ అంటే మనం నమ్మొచ్చు. 18 16 years కూడా బాడీ పెయిన్స్ అంటే మళ్ళీ వీళ్ళు చదువు చెప్తున్నారా లేకుంటే MBBS అని చెప్తున్నారో మనకైతే తెలియట్లేదు. మరి ఇది దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. వాళ్ళు ఎంత పే చేస్తారన్నా సంవత్సరానికి ఎంత వసూలు చేస్తారు? 3 lakhs అబో వసూలు చేస్తారు. పేమెంట్ మాత్రం కరెక్ట్ ఉండాలి. మీది ఆఫ్ పేమెంట్ లేదు సార్, అమ్మాయికి కట్టాలి మీరు ఇమీడియట్ అనే విషయాలు చెప్తారు. మరి వీటిలో ఇంత సీరియస్నెస్ ఉన్నప్పుడు మరి అన్ని విషయాల్లో కూడా సీరియస్నెస్ అయితే ఉండాలి కదా. మరి కానీ మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా మా అమ్మాయిని ఇక్కడ కాకుండా వేరే దగ్గర చదివించుకుంటామన్నా? అంటే మేము సరిగ్గా చదవలేం, కనీసం పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలి, తర్వాత మంచి ఫ్యూచర్ బ్రైట్గా ఉంటాను ఉద్దేశం, విద్య మంచిగా అంతాను. వీళ్ళు విద్య చాటిన వ్యాపారం చేస్తారని మనకేం తెలుసు చెప్పండి. ఓకే, ఏమంటారు మాట్లాడితే వాళ్ళు? అంటే ప్రైమరీగా బాగానే ఉంది సార్, మీ అమ్మాయి ఒక్కతే సిక్ అయింది, మా దగ్గర అట్లా మా క్యాంపస్లో అట్లా ఏం జరగలేదని అంటుండ్రు. మీకెందుకు అలో చేయట్లే లోపలికి? పేరెంట్స్ కదా, మీకెందుకు అలో? గేట్ అయితే లాక్ చేసిండ్రు ప్రస్తుతానికి అయితే. మరి ఎప్పుడు ఇస్తారో పర్మిషన్? డబ్బులు కట్టాలి, అన్ని కట్టాలి, బయట గేట్ల కాడ వెయిట్ చేయాలి. ఇదేం పరిస్థితి ఒకసారి వాళ్ళకే తెలవాలి మరి. ఓకే, సో ఎవరు తల్లిగా ఒక విషయం, ఏం ఎవిడెన్సులు ప్రూఫ్లు లేనిదైతే మనం ఇక్కడికి రాము కదా. ఇది 3వ సంఘటన, ఇది 3వసారి ఇక్కడికి రావడము. హాలిడేస్లలో ఇల్లీగల్గా క్లాసులు పెడతారు. ఇగో ఈరోజు నేను ఆయన పేరెంట్తో పాటు వచ్చినాను. మరి సమాధానం చెప్పండి. పోయినసారి వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ కాదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద అరిచిర్రు చేసిర్రు, ఏమేమో చేసిర్రు. పేరెంట్స్ వస్తారు, రౌడీజం చేస్తారు, అన్నీ చేస్తారు. ఈరోజు ఇది క్లియర్గా ఉంది, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయిందని కూడా ఒక అలిగేషన్ ఉంది. మరి దాని గురించి ఈ మామూలుగా ఫుడ్ పాయిజన్ అయితే వీళ్ళు కాలేజీలు బంద్ చేసుకోరు. బంద్ చేసారంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ వార్త మొత్తము సర్క్యులేట్ అవుతుంది. మరి అది నిజమా కాదా? ఈ స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు, మాది క్యాంపస్ ఇది, మేము దొంగతనంగా నడుపుతలేము, మేము దొరల్లాగానే క్యాంపస్ నడుపుతున్నామని చెప్పాలి కదా. చెప్పకుండా దర్వాజాలు బంద్ చేసుకుంటారు అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ మీరు ఏదన్నా చూడండి, ఒక్క క్యాంపస్కి బోర్డు ఉండదు, కానీ పిల్లలు చదువుతూనే ఉంటారు. ఈ క్యాంపస్ మీద మేము క్లియర్గా రాసినాం, దాని మీద అదా
సాయి హైటెక్స్ ప్లాజా అని ఉంది కదా మీద, దీని పర్మిషన్ డీటెయిల్స్ ఇవ్వండి అని అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏ కాలేజ్ అని అడుగుతున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఈ లొకేషన్లో ఈ క్యాంపస్లో ఏం కాలేజ్ రన్ చేస్తున్నారు దాని డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ఇది ఒకవేళ 100 డయల్ చేస్తే ఒకవేళ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి అంటే చెప్పే అవకాశం ఉంటుందా? ఇక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగింది, పోలీసులు వీళ్ళంతా హ్యాండ్ ఇన్ గ్లౌ లాగా నడుస్తుంది వ్యవస్థ. ఇప్పుడు ఆడ ఎట్లనంటే ఒకటి ఏమైనా ఇన్సిడెంట్ అయిందంటే వాళ్ళు అక్కడ ఇక్కడ గట్టిగా చేతులు తడుపుతారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గరికి నుంచి 3 లక్షలు 4 లక్షలు దొబ్బి ఆ పైసలన్నీ తీసుకొని పోయి ఇట్లాంటి వాళ్ళకి ఇల్లీగల్గా అన్అఫిషియల్గా ఇస్తున్నారు. ఇది వ్యవస్థ అక్కడ. సో ఇది పరిస్థితి. ఎవరండి మీరు? మరి ఆడ కూడా పేరెంట్సే ఉన్నారు. మీ పాప ఏ ఇయర్ చదువుతుంది? ఇయర్ ఫస్ట్. పాప పేరేంది? మరి లోపలికి రాణిస్తలేరా వాళ్ళు? లోపల రాణిస్తలేరా? మీ పేరు? మీరు పేరెంట్ లాగా అనిపించట్లేరండి. ఇప్పుడు పేరెంట్ అని మీరు అంటున్నారు, మరి ఆడ పేరెంట్ ఆవేదన కూడా మీకు కనిపిస్తుంది కదా? సార్ నేను ఇప్పుడే వచ్చాను మా వాడు చెప్తే నేను నన్ను ఆ మీద నేను రాసేమవుతున్నా. మీరు ఎవరు? నాకు అర్థం కాదు. మీరు ఎవరని అడుగుతున్నా? నేను ఏమన్నా బూతులు తిట్టినా లేకపోతే ఇది చేసినా? దాంట్లో పోవద్దంటున్నావా రావద్దంటున్నావా? రావద్దు కాదు, పోవద్దు కాదు. మీరు పేరెంట్ అయితే మాకు ఇబ్బంది లేదు, కాలేజ్ వాడు అయితేనే మాకు సమాధానం కావాలి. మరి పేరెంట్ అంటారు కదా, పోయి అడగండి, మీ పాప గురించి అడగండి. ఇది ఇప్పుడు సడన్గా మనం పోయినాం. మొన్న నా లాస్ట్ టైం చైతన్య కాలేజ్ పోతే నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఒకటి వచ్చిండు బట్టెబాజ్ గాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండి వాడు గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడిండు. మరి దాని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి కదా, ఇమీడియట్లీ ఇనిషియేట్ చేయాలి. ఎడికి పోయినాడు? ఒకసారి ట్రై చేద్దాం. అమ్మ డోర్ తీయండి. ఇలా ఇగో క్లియర్గా కనిపిస్తుంది లోపల ఏం చేస్తారో. ఖచ్చితంగా ఇక్కడ ఎవరిదో ఇన్సిడెంట్ అయింది. కెమెరాలో చూడండి ఒకసారి. చెప్తే ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. యజమాన్యం మంచిగా సినిమా చూసినట్టు చూస్తూ ఉన్నారు. ఏం జరిగింది అట్లీస్ట్ వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే సో ఒకసారి ఆలోచించాలి ఏం జరుగుతుందో. చూడండి, కావాలని అక్కడ బెల్లం కొట్టిన రాయల్లాగా అట్లా కూర్చొని పిల్లలు చచ్చిపోయినా వీళ్ళకు ఏం సంబంధం లేదు. మీ సావులు మీరు సావండి, మేము చేసే దందా మేము చేసుకుంటాం అన్న కాడ కూర్చున్నారు. దర్వాజా తీసి మర్యాదగా సమాధానం ఇస్తే బాగుంటుంది. మేడం డోర్ తీయడానికి ఏమవుతుంది? అట్లీస్ట్ మీడియా వాళ్ళకన్నా అలో చేయండి, బయట వాళ్ళకి అలో చేయకండి. చూస్తారు కదా అందరూ, ఇది పరిస్థితి. వీడికి రావడం 3వసారి ఇది. కూర్చోండి. ఈరోజు సమాధానం దొరికేంత వరకు వీడికి పోయే ప్రసక్తే లేదు. ఒక్కొక్క బట్టెబాజుగాడు కాలర్లు వేసుకొని నువ్వోవని వీరా పేరెంట్స్ అని మాట్లాడిర్రు. ఎడిపోయారు రా ఈరోజు అందరూ. రండి, పేరెంట్స్ కూడా వచ్చిర్రు, అడుగుతున్నారు. పిల్ల సీరియస్గా ఉంది హాస్పిటల్లో, ఏం బీక్తున్నారు? హాస్పిటల్లో పిల్ల సీరియస్గా ఉన్నది అంటే కూడా మీకు సోయి వస్తలేదా? సిక్కు బుక్కులల్లో పేపర్లు ఎట్లా దాచిపెట్టుకుర్రు, ఏమేమి చేసిర్రు, అసలు పిల్లలు ఎంతమందిగా సిక్ అయితే వాళ్ళ పేరెంట్స్కి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుర్రు, ఇవన్నీ తెలియదు అనుకుంటుర్రా మాకు? ఈడ ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పి ఒక అలిగేషన్ వచ్చింది, దాని గురించి సమాధానం కావాలి. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ప్రిన్సిపల్ ఉంటాడు, ఎవడోడో వస్తాడు అడ్డమైనోడు. జిఎంలంట ఏజిఎంలంట బ్యాంకులు అవి లేకపోతే ఇంకేమన్నానా? సమాధానం చెప్పకుండా ఇక ఇక్కడోడు అక్కడ వీక్తున్నాడు. మెల్లగా పిల్లల్ని దసరా వెకేషన్ ముందే వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తున్నారు. మజాక్ అయిపోయింది ఒక్కొక్కడికి. మీరు దర్వాజాలు తీసి సమాధానం చెప్పేంత వరకు ఈయనే కూర్చుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఎవరినో తెలుసు, ఎన్నిసార్లు వచ్చినో తెలుసు. మర్యాదగా సమాధానం చెప్తారా లేదా? ప్రతిసారి ఇదే జరుగుతుంది. పోయినసారి వచ్చినప్పుడు మళ్ళీ కానీయం సార్ అని అన్నారు, క్లియర్ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. మళ్ళీ కానీయం అంటే అదేంటి తప్పు జరిగిందని మీరు ఒప్పుకున్నారు.
ఈరోజు మళ్ళీ వచ్చినాం, ఏం పీకుతున్నారు మీరు? లక్షలు ఫీజులు దొబ్బి ఫుడ్ పాయిజనింగ్ ఏం మజాకా? గవర్నమెంట్ కాలేజ్లను చూడు బాగు చేయంట, మీరేం పీకుతున్నారు మరి? 75% గవర్నమెంట్ కాలేజ్ వ్యవస్థ మొత్తం నాశనం చేసింది మీ కార్పొరేట్ మాఫియానే. మీ మేడం పిల్లలను కూడా ఇక్కడ ఉండమని చెప్పు, ఇక్కడ తినమని చెప్పు. నిన్న నైట్ మీరే వచ్చి తీసుకెళ్ళారు. సో బేసిక్గా హీఈస్ మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. హీఈస్ ద బ్రదర్ ఆఫ్ ద గర్ల్. నిన్న నైట్ వచ్చి తీసుకెళ్ళారు వాళ్ళ బ్రదర్. నిన్న నైట్ ఈయననే అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. అవునా? అంటే ఇప్పుడు ఆయన అసలు ఏం జరిగింది ఏంది క్లియర్గా ఆయన మాటలలో చెప్తాడు, వినండి. సో ఇది వచ్చేసి వాళ్ళ సిక్ బుక్ ఎంట్రీ అమ్మ. ఇది ఒకసారి ఫోకస్ చేసుకోండి. లైక్ నిన్న ఫస్ట్ థింగ్ వచ్చి మేము అడిగింది వాళ్ళ సిక్ బుక్, అది ఇవ్వడానికి వాళ్ళు తీసుకోలేదు. ఇంకోటి చాలా గొడవ పెట్టిన తర్వాత సిక్ బుక్ ఇచ్చారు. మేము ఇట్లా ఫోటో తీసుకుంటాము అంటే మా దగ్గర నుంచి గుంజేసుకున్నారు సిక్ బుక్ అనేది. దీంట్లో లైక్ నేను లాస్ట్ పేజ్ తీసుకోగలిగాను, అరౌండ్ ఇది 67 to 68 ఎంట్రీ వరకు ఉంది. అన్ని ఇంట్లో స్టమక్ పెయిన్ అనే ఉన్నాయి. ఓకే. ఇన్ని స్టమక్ పెయిన్స్ ఒకటే రోజు ఎందుకు వచ్చాయంటే గర్ల్స్ కదా పీరియడ్స్ వచ్చి ఉంటాయని చెప్పి అంటున్నారు. సో నిన్న ఒక్క రోజులో 70 ఎంట్రీస్ వరకు స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని మాత్రమే ఉన్నాయి. మళ్ళీ దాని ముందు రోజు కూడా 80 ఎంట్రీస్ వరకు ఉన్నాయి. ఆ సిక్ బుక్ అసలు చూపించట్లేదు. ఇంకోటి ఇంట్లో మా సిస్టర్ది ఎంట్రీ 3:30కి ఉందండి. 3:30కి ఇంట్లో క్లియర్గా రిటర్న్ ఉంది నా దగ్గర. సో 7:30, 8 o'clock పేరెంట్ కాల్ చేసినప్పుడు కూడా మీ పాప మాకు చెప్పలేదు, మేము ఎట్లా ఇంటిమేట్ చేస్తామని చెప్పి మా సిస్టర్ పైన కార్నర్ చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ 3:30కి ఎంట్రీ ఉన్నప్పుడు మళ్ళీ ఆ మాత్రం ఇంటిమేషన్ మేనేజ్మెంట్ ఏం కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళని? ఒక కాల్ లేదు, పేరెంట్కి ఇంటిమేషన్ లేదు, మీ అంతా మీరు హాస్పిటల్స్కి తీసుకెళ్ళిపోతున్నారు. నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తా అంటే సిస్టర్ వద్దాను నేను. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్దామన్న థాట్ వచ్చినప్పుడు పేరెంట్కి మినిమం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఇట్లా బాగాలేదు ఒకళ్ళకి అని. ఇంటిమేషన్ లేదు. వీళ్ళు లోపల చేసేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని తీసుకెళ్తున్నారు, క్లినిక్కి తీసుకొస్తున్నారు. ఇంకోటి నిన్న కాల్ మాట్లాడిపించినప్పుడు 8:30 or 9 o'clock పేరెంట్స్తో మాట్లాడిపించినప్పుడు రూమ్లో ఇంట్రా మేడం వాళ్ళు ఉంది, తనకు ఒక్కళ్ళకే బాగాలేదు, మిగతా అందరు బాగాలే ఉన్నారు అని చెప్పమని చెప్పి ప్రెషర్ చేశారు సిస్టర్ పైన. అది క్లియర్గా వాళ్ళు తర్వాత బయటకు వచ్చినాక సిస్టర్ చెప్పింది. 3 days నుంచి ఫుడ్ తినట్లేదు తను. ఇక్కడ ఫుడ్ అస్సలు బాగాలేదు, రోజు పికిల్సే వేసుకొని తింటున్నారు. అలా తింటే వాళ్ళ హెల్త్ ఎలా బాగుంటుందండి? ఫుడ్ ఇష్యూ అస్సలు లేదు, మినిమం కేర్ తీసుకోవట్లేదు. వార్డెన్స్ అసలు ఎందుకు ఉంటున్నారో తెలియదు. ఫ్యాన్లు లైట్లు ఆఫ్ చేసి వెళ్ళిపోతారు బెడ్రూమ్లో పడుకున్నా కానీ. పడుకున్నా పాప తినిందా లేదా, ఇప్పుడు అంతింత మనీ పెట్టి వాళ్ళని వదిలేసి వెళ్తే ఏం కేర్ తీసుకుంటున్నారు అసలు? ఓకే. మీ సిస్టర్ ఏం చెప్పి ఎంతమంది ఫుడ్ పాయిజన్ తోటి ఇక్కడ ఇబ్బంది పడ్డారని చెప్పింది? వాళ్ళ ఫ్లోర్లోనే ఆ రోజు 8 to 9 members ఉన్నారని చెప్పింది. ఈ లిస్ట్లో అయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది 60 members వరకు ఓన్లీ స్టమక్ పెయిన్, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ వల్లనే ఉన్నారు. ఎట్లా ఇప్పుడు మీ సిస్టర్ కండిషన్ ఎట్లా? హాస్పిటల్లో ఉన్నాయి, సెలైన్స్ ఎక్కుతున్నాయి. ఓకే. సో మీరేం డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే గవర్నమెంట్ని కావచ్చు లేకపోతే ఈ కాలేజీని కావచ్చు, ఏం డిమాండ్ చేస్తారు? థింగ్ ఫుడ్ ఒకటే సార్. ఫుడ్ ఒకటి బాగుంటే ఇప్పుడు అంత పని పెట్టి వాళ్ళు తిని నార్మల్గా స్టడీస్ చేసుకుంటే మాకేం అవసరం లేదు కదా. అంతంత దూరాల నుంచి వచ్చి ఇక్కడ గొడవ పెట్టుకోవాలని మాకు కూడా ఏమి ఉండదు కదా. ఫుడ్ మంచిగా ఉండి ప్రాపర్ స్టడీస్ ఇస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఈయన డిమాండ్స్ కూడా పెద్దగా ఏం అవి కావాలి ఇవి కావాలని అడిగేది ఏం లేదు. మాకు 3 లక్షలు కడుతున్నాం, మంచి తిండి పెట్టు అంతే. పైసలు తీసుకుంటారు, మీరు మంచి తిండి పెట్టగలుగుతారు కానీ పెడతలేరు కావాలని. అండ్ రెండోది ఏంది అని అంటే ఇప్పుడు ఒకసారి 2 సార్లు అంటే సరే, ఇది దగ్గర 5th టైము మా నోటీస్లోకి ఇది 5th టైం వచ్చింది. 5th టైం వచ్చింది అని అంటే అది పొరపాటు కాదు, ఇది ఎవడేం చేస్తాడులే అని చెప్పేసి అలవాటు లాగానే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మరి నేను ఒకటే అంటున్నాను, ఇంతమంది పిల్లల ఉసురు మూట కట్టుకుంటున్నారు. ఒకడు ఆల్రెడీ ఇట్లనే మూట కట్టుకున్నాడు, వాని కొడుకు ఎట్లా చచ్చిండో అందరు చూసిర్రు. ఇప్పుడు మీరు ఇంతమంది టీచర్లు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అసలు టీచర్లకు కూడా విలువ ఉందో లేదో తెలియదు కాలేజ్లలో. వాళ్ళు కూడా మాకు ఇండైరెక్ట్గా ఫోన్లు చేసి ఇగో ఇది పరిస్థితి, మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పి కుయ్యో మొర్రో అని మొత్తుకుంటున్నారు. రౌడీలు, గూండాలు ఏం నడుస్తుంది అసలు? ఇట్లా చాలా బాధ అనిపిస్తుంది. అదే ఫుడ్ పాయిజన్ ఏంది? గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు తిండి చక్కగా పెట్టలేరంటే అది సరే గవర్నమెంట్ చక్కగా లేదని మనం తిట్టుకుంటాము. కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో తిండి చక్కగా లేకపోవడం ఏంది? ఈ ప్రైవేట్ కాలేజ్లో
3 లక్షల ఫీజు తీసుకున్నాక ఏంది ఈడ నా దగ్గర ఉంది. ట్యూషన్ ఫీజు ఎంత అండి? మామూలుగా ట్యూషన్ ఫీజు వాళ్ళు తీసుకోవాల్సింది ఇది గవర్నమెంట్ లెక్కనే ఎంత ఉంది చూడండి, 2,000 దాటలేదు. ఒక స్టూడెంట్కి 2,000 దాటలేదు. మరి మిగిలిన పైసలన్నీ దేనికి తీసుకుంటున్నట్టు? మా పిల్లలకు మంచి తిండి పెట్టనీకే, వాళ్ళకి మంచి సవలతులు లేనికేనే కదా. ఏమవుతుంది ఇప్పుడు? ఆయన నిన్న నైట్ నాకు కాల్ చేసిండు, ఇట్లా అయింది అని అన్నారు. మరి మీరు ఏంది అని అంటే ఆయన ఒకటే అన్నారు, ఇది 3వసారి అండి. ఖమ్మం నుండి వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, పాపని తీసుకెళ్తున్నారు, రిపీట్ అవుతుంది. మళ్ళీ వస్తున్నారు, 4 రోజులు పాపని తీసుకెళ్ళి హాస్పిటల్ అవన్నీ చూపిస్తున్నారు, డ్రాప్ చేస్తారు, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇట్లా ఇది 3 సార్లు జరిగింది. దిస్ ఇస్ ద 4th టైం విచ్ హస్ హ్యాపెండ్ విత్ ద సేమ్ గర్ల్. ఇప్పుడు మరి వీటికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం ఏం పీకి కట్టలు కడుతుందా? నాకు అర్థమైతే లేదు. అన్ని మాట్లాడతారు, హైడ్రా అంటున్నారు, హైడ్రామాలు అన్నీ చేస్తున్నారు మీరు గవర్నమెంట్. ఒక్క విషయము, ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినాము, స్టేట్ అంతా చూసింది మనం చేసే ఈ పోరాటాన్ని. ఆల్మోస్ట్ ఒక 15 million పీపుల్ హ్యావ్ వాచ్డ్ ఎవ్రీథింగ్. ఒక ఆన్సర్ అనేది క్లియర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ వచ్చే సమాధానం చెప్పాలి కదా. మరి చెప్పకుండా ఏడికి పోయారు? ఏడికిపోతుర్రు? ఏమన్నా అడిగితే లేదు మళ్ళీ కాకుండా చూసుకుంటాము, అయిపోతుంది, పర్వాలేదు. మీ తప్పులు ఉన్నప్పుడేమో ఇట్లా మాట్లాడతారు. ఒక్క రోజు ఫీజు లేట్ అయినా ఏమైనా దాని రియాక్షన్ ఎట్లుంటుంది తెలుసా? మీ పాపని చదవనీయము, కాలేజ్ బయటికి వెళ్ళిపోండి, ఇంత దరిద్రంగా ఉంటుంది. ఆయన సిక్ బుక్ అని చూపించిండు కదా, ఆ సిక్ బుక్లో కూడా లాస్ట్ పేజ్, ఫస్ట్ 3 పేజీలు ఉన్నాయి, 68 ఎంట్రీస్ వరకు ఉన్నాయి. ఆడ మనకు కనిపించేటివే దగ్గర 13-14 ఎంట్రీలు ఉన్నాయి. సమాధానాలు చెప్పాలి కదా. ఇప్పుడు నా పిల్లని నేను నమ్మకంతో నీ దగ్గర జాయిన్ చేసినావు బై, నువ్వు నా పిల్లకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నువ్వు అది కాకుండా కూడా అడ్డమైన ఆర్ఎంపీ కానీ అడ్డమైన రోడ్డు మీద ఉన్న క్లినిక్లలో తీసుకుపోయి మేమేం చెప్తే మీరు అదే ట్రీట్మెంట్ ఇవ్వాలనే డాక్టర్ల దగ్గర పెడితే వాళ్ళకి ట్రీట్మెంట్ కరెక్ట్గా అందుతుందా? వాడు ఉల్టా పుసుకునేమన్నా చేసిండనంటే పిల్లల ప్రాణాలు పోతాయి. అట్లా ఎంతమంది చచ్చిపోయారు, ఈ అన్రిపోర్టెడ్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్ అక్కడ డేటా ఉంటుంది కదా, ఎంతమంది పిల్లలు అడ్మిట్ అయినారు? అక్కడ ముందు ఆడ నారాయణ అని ఉంది కదా బిల్డింగ్, అట్లా స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళి హాస్పిటల్ దగ్గరనే పిల్లలతో మాట్లాడినాం మేము. మాట్లాడితే మీరు పేరెంట్స్ అని అడిగారు. ఈరోజు మరి పేరెంట్స్ వచ్చి అడుగుతారు, సమాధానం చెప్పండి. పేరెంట్స్ వచ్చి అడుగుతారు, సమాధానం చెప్పండి. డేటా ఏముండదు, ఏం కాలేదు సార్, అది కడుపు నొప్పి ఏం కాదని వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు అది చెప్తారు. అంతేగాని ఫుడ్ పాయిజనింగ్ అనేది తెలియనియకుండా చూసుకుంటారు. వచ్చిన పోలీస్ వెహికల్ వచ్చి మేబీ ఇన్ఫార్మ్ చేసినారు అనుకుంటా. ఇన్ఫార్మ్ చేస్తే చేయనియండి, సమాధానం ఎవడనే చెప్పాలి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు ఆ పిల్లల్ని మరి చంపేస్తారా చెప్పండి. ఓకే, హాస్పిటల్ ఏమైందన్నా? అదేదో క్లినిక్ ఉంటుంది అక్కడ, ఐ డోంట్ నో, అది ఎస్పీ క్లినిక్ ఏదో సమ్ క్లినిక్ ఉన్నది ఆడ. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము అడిగినాం. అసలు ఏంది మీరు డాక్టర్సా అదా ఇదా అంటే ఏం లేదు. రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క పౌరుడు, వాళ్ళు 18 ఏళ్ళ లోపు వాళ్ళైనా అయిండొచ్చు, 18 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళైనా అయిండొచ్చు, ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు కల్పించింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆ దరిద్రుడు ఆ రోజు మాట్లాడే హక్కు లేదంటాడు. అది ఓకే. సో ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళ దగ్గర కూడా డేటా ఉంటుంది. వాళ్ళు మా సమాధానం చెప్పండి, అడగమనండి. ఇప్పుడు డోర్లు ఎందుకు పెట్టేసారు? ఇది 4వసారి ఇది 5వసారి ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, నేను రావడం 3వసారి. మరి ఏం పీకుతున్నారు ఈడ? ఓకే సార్, ఎవరు ఇచ్చారు మీ కంప్లైంట్? సార్ ఏపీఎస్ సార్ మీది? మాదాపూర్. ఎవరు ఇచ్చారు సార్ కంప్లైంట్? అనడాయిల్ కాల్ వచ్చింది. ఓకే, అంటే ఈ కాలేజ్ నుంచే వచ్చిందా? అవునా? చెప్పండి, ఫస్ట్ ఏమైంది చెప్పండి. నిన్న మేము మీడియా వాళ్ళము, సో నిన్న ఇది ఎవిడెన్స్. నిన్న ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి చనిపోయిందంట. మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? వాళ్ళు ఉన్న డ్యూటీలో మాకు తెలియదు కానీ తెలియదు. ఈ క్యాంపస్ లో ఒక అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి బయట అందరు మాట్లాడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కి బయట తెలియకుండా మేనేజ్ చేసారు అంటున్నారు. ఈ క్యాంపస్ లో ఫుడ్ పాయిజనింగ్ ఓపెన్ చేస్తారు. 5వసారి ఇది. మీరు పోవచ్చు కదా, సో మేము చలో ఓపెన్ చెప్పండి. ఇగో చూడండి, అక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆ పేరెంట్స్కి అయితే సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ బిడ్డ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చినారు. వాళ్ళ పాపకి ఫుడ్ ఇన్ఫెక్షన్ తోటి హాస్పిటల్ అడ్మిట్ అయిందట. సో వాళ్ళు ఏం జరిగిందో తెలుసుకుందాం అని వస్తే అట్లీస్ట్ వాళ్ళకు కూడా లోపలికి అలో చేయట్లేదు. సో అసలు కాలేజ్ అయినా వాళ్ళ లోపల ఏం జరుగుతా ఉందని చెప్తే వాళ్ళు డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు. ఇది ఇల్లీగల్ బిల్డింగ్. ఇది రండి అన్న, మీకు ఓపెన్ చేస్తారండి, పర్లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు కదా, చలో మీకన్నా ఓపెన్ చేస్తారు. చూసిరా, ఇగో ఆయననే అడుగుతుండే ఏం కాలేజ్ అని. అలా కంప్లైంట్ వచ్చింది, ఆయననే అడుగుతుండే. బోర్డు ఉంటే తెలుస్తుంది. బోర్డు లేదంటే ఇది ఇల్లీగల్ క్యాంపస్. ఇది పేరెంట్సేనమ్మా, పేరెంట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. పాపం వాళ్ళనే అలౌ చేస్తలేరు.
మేము కూడా కలవడానికి వచ్చినామమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఈ వ్యవస్థ మొత్తం మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆయన వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన డ్యూటీ ఇక్కడ చేయడానికి వచ్చిండు. ఆయన అడిగిన ప్రశ్న ఏంది, ఏం కాలేజ్ అని మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు అక్కడ నారాయణ కాలేజ్ అని వాళ్ళు చెప్పగలుగుతారు, ఎందుకంటే దాని మీద బోర్డు ఉంది. దీని మీద బోర్డు లేదు, ఇంటర్మీడియట్ కోడ్ లేదు, ఏమీ లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ప్రశ్న అడిగిండనంటే దిస్ ఈజ్ అన్ ఇల్లీగల్ క్యాంపస్, ఇట్స్ వెరీ క్లియర్. అండ్ సెకండ్లీ, ఇంతమంది వచ్చిర్రు, పేరెంట్స్ వచ్చిర్రు, ఎవడన్నా ఒకడు వచ్చి ముందు మాట్లాడవచ్చు కదా. మనం ఇన్ని కాలేజీలలో మీకు పోయినా మన మీద దాడులు చేసేది, కానీ మనం ఒక్క కాలేజ్ మీదన్నా ఎవరి మీదన్నా చెయ్యని ఎత్తినామా, ఏలని ఎత్తినామా, జస్ట్ ప్రశ్నించినాం. సమాధానాలు ఉండే వీళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళు చేసేది తప్పు. ఈరోజు ఏమన్నా కానీ నాకు సమాధానం వచ్చిన తర్వాతనే ఇడికే నేను కదులుతా. ఎక్కడ కూడా మేము అది లాని బ్రేక్ చేయడం కానీ ఏం చేస్తలేము. అసలు ఏం నడుస్తుంది వ్యవస్థలో? ఆడ చూస్తే ఆడ రోడ్డు బంద్ చేసిర్రు, ఈడ మొత్తం వీళ్ళ కాలేజీలు వీళ్ళ బండ్లు, ఏంది ఇది? వాళ్ళు బెల్లం కొట్టిన రాళ్ళలాగా అట్లనే కూర్చున్నారు. ఆపోజిట్ బిల్డింగ్ కూడా అదేనా? మొత్తం ఇవన్నీ కాలేజ్లే, వీళ్ళ బిల్డింగ్లే. కానీ ఎక్కడ కూడా శ్రీ చైతన్య అని ఒక బోర్డు అయితే ఉండదు. వాళ్ళంతా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ చూస్తున్నారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా మనం వచ్చేది. గవర్నమెంట్ వాడు లంచాలు తీసుకోకుండా చక్కగా పనిచేస్తే ఈ దందాలన్నీ బంద్ అయితే మన పిల్లలు రోగాల పాలు కాకుండా ఆరోగ్యంగా చదువుకునే పరిస్థితి ఉంటుంది. ఈరోజు చెప్పాలి అసలు మొత్తం ఒక్కొక్కడు ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పాలి ఎంతెంత వసూలు చేసుకుర్రు అని చెప్పేసి. ప్రతి చావుకి వాళ్ళే కారణం. కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకుంటలేదంటే ఏంది, సండే క్లాసులు పెట్టొద్దని చెప్పి గవర్నమెంటే రూల్ పెడుతుంది. మళ్ళీ ఆ సండే క్లాసులు ఎందుకు అని పెడుతున్నారా అంటే రౌడీలు వచ్చి మా మీద అటాక్ చేస్తున్నారు. సార్ డిపార్ట్మెంటా మీరు? లేలే, ఈరోజు అయితే మనము వచ్చినాము పేరెంట్స్తో పాటు. ఏంది జరిగింది ఏంది? ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది కదా, ఏం పెట్టిర్రు. ఇప్పుడు పిల్లలే కాదు, ఏ మనిషి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు హాస్పిటలైజ్ అయ్యింది అనుకుందాం, వాడు పురుగుల మందు తాగి ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యింది అనుకో, దానికి సంబంధించి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. వేరే ఎలుకల మందు తాగి ఏమైనా హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిందని దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మరి వీళ్ళు పెట్టిన తిండి ఏంది, అందులో ఏం కలిపి పెట్టిర్రు తెలుసుకోవడంలో తప్పు లేదు కదా, తెలుసుకునే కనీస బాధ్యత ఉంటుంది కదా, చెప్తలేరు. ఇది పరిస్థితి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లోకలే కదా, ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నా వీళ్ళకి అది చెప్పరు. లాస్ట్ టైము ఈ క్యాంపస్లలో ఒక 1000 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది ఒకటేసారి. 1000 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే దాని అర్థం ఏంది? 1000 మంది ఒకే ప్లేస్ నుండి ఫుడ్ తిన్నారు, హాస్పిటలైజ్ అయ్యారు. అమ్మాయిలు ఈ లెటర్స్ పంపించారు బయటికి పారేస్తారు. ఓకే, చూపించండి. ఇవి సారు రాజ్ న్యూస్లో వర్క్ చేస్తారు. నిన్న పైన లోపల నుండి అమ్మాయిలు లెటర్లు పంపించారని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి నేను చదువుతా, చూడండి. సార్, in our campus approximately 200 members are suffering from fever, body pains, vomiting. Our campus principal dean decided not to allow us to speak with our parents. They are not switching on coin boxes. We need sick holidays for our sick people. Please sir. ఇది ఒక లెటర్, ఇది ఇంకో లెటర్ సార్ మనకి ఇచ్చారు. We need early holidays, that is Dasra holidays from 2nd October to 14th October. We didn't get any holiday on Vinayak Chauthi, Raksha Bandhan, Independent. స్వాతంత్ర దినోత్సవము, స్వాతంత్రం దేశానికి వచ్చిందంటారు కానీ వీళ్ళకైతే రాలేదు. ఇండిపెండెన్స్ డే, వీ హ్యాడ్ స్టడీ అవర్స్ ఆన్ వినాయక చవితి, వీ హ్యాడ్ స్టడీ అవర్స్ క్లాసెస్ ఆన్ ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్. సార్ ప్లీజ్ డూ సంథింగ్. ఇవన్నీ పిల్లలు లెటర్స్ మొన్న కూడా మనకు రాసిర్రు, రాసి పైకేంచి ఇసిరేసిర్రు. టైమింగ్స్ కూడా రాసిర్రు, ఇగోండి చూడండి క్లియర్గా. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తాయి టైమింగ్స్. ఇప్పుడు మనం కాదు, ఆయననే చూపిస్తున్నారు కదా. 6 o'clock నుండి 8:30 వరకు స్టడీ అవర్సు, 8:45 to 11:30 క్లాసు, 11:40 to 1:30 క్లాసు, 1:30 to 2 లంచ్, 2 to 3:30 క్లాసు,
3:30 to 5:30 క్లాసు, 5:30 to 6 బ్రేకు, మళ్ళీ 6 to 7 క్లాసు, 7 to 8 స్టడీ అవరు, 8 to 8:30 డిన్నరు, 8:30 to 11 స్టడీ అవరు. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో వాళ్ళు పొద్దున 6 గంటల క్లాసులు ఉండాలంటే 5 గంటలకు లేవాలి. టాయిలెట్లు అడిక్వేట్గా ఉండవు. దీని కెపాసిటీ 200 300 ఉంటే వాడు 2000 మంది పిల్లల్ని కుక్కి చదివిపిస్తాడు. వాళ్ళకి టైంకి టాయిలెట్లు దొరకవు కాబట్టి 5 గంటలకు లేవాలి. ఇప్పుడు రాత్రి 11:30 గంటలకు బెడ్ మీదకి పోయిన పిల్లలు నిద్ర పట్టాలంటే అర్ధ గంటనో గంటనో అవుతుంది. వాళ్ళకు రెస్ట్ తీసుకొని టైం ఏడుంది. మళ్ళీ ఇవన్నీ కాదన్నట్టుగా సండే రోజు కూడా క్లాసులు పెడతారు. ఎట్లనంటే నరక కూపం లాగా తయారైంది. ఇవన్నీ లెటర్లు అయితే మనకు we had many struggles to attend this busy schedule. Even if we get sick, they will not give us permission. మెస్లో కాక్రోచెస్ తిరుగుతున్నాయి. ఫుడ్ ఈజ్ వెరీ బ్యాడ్ బికాస్ ఆఫ్ దట్. ప్లీజ్ డూ సంథింగ్. 200 members గాట్ సిక్. మనం 60 అనుకుంటున్నాం కానీ 200 మంది అని ఇది రాసింది. ఇప్పుడు నాదిగో ఇన్స్టాగ్రాము వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తే ఒక్కొక్క పిల్లల బాధ ఏందో అందులో మీకు కనిపిస్తుంది. రక్తం ఉడికిపోతుంది. అరే మన పిల్లల్ని చంపుతున్నారు. ఏం చేస్తున్నది గవర్నమెంట్? ఒక చిన్నది అరే నారాయణ చైతన్యాలో ఓడకని ఏమన్నా అయితే మీ తాట తీస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రికి ఒక స్టేట్మెంట్ ఏనిక చేత కాదా? ఒక్క స్టేట్మెంట్ చేత కాదా? ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నేనే ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ అని పెద్ద రుబాబ్గా చెప్పిండు కదా ఆయన. నారాయణలో చదువుతున్న పిల్లల్ని ఎట్లనైతే నారాయణ గారు అప్రిషియేట్ చేస్తారో నేను కూడా అట్లనే అప్రిషియేట్ చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి. అట్లనే చేస్తున్నారు. గురుకులాలలో పరిస్థితి ఏం చేసిరో చూసిరు కదా. మీ మోడల్ ఏముందో అది క్లియర్గా రెప్లికా చేస్తున్నారు. పిల్లలు సావాల్సిందే అన్న కాడికి పట్టుకొస్తున్నారు. ఇది మాత్రం టూ మచ్ అయిపోయింది. ప్రతి చోట ఇదే. చలో క్లారిటీగా తీసుకో, ఒకసారి తీసుకో రెడ్డి. సో నేను మళ్ళీ ఇచ్చేస్తాను. అయ్యా బ్యాగ్ కూడా తీసుకో. మళ్ళీ ఈ క్యాంపస్లో మీకు వస్తే ఇంకోటి ఎట్లుంటుంది అంటే గర్ల్స్ క్యాంపస్ అని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ వస్తుంది. వాళ్ళు ఈరోజు కనిపిస్తలేరు. అది కూడా తీసుకో. పట్టుకుంటుంది. సో ఫుల్ ఫోటో వచ్చా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇది టైమింగ్స్. పిల్లలు రాసి గేట్ బయట పడేసిన డోర్ పైకి పడేసిన టైమింగ్స్. ఫుడ్లో బొద్దింకలు వస్తున్నాయని చెప్పేసి కూడా రాసింది. అది కింద కాక్రోచెస్ కూడా వస్తున్నాయని రాశారు. ఇది శ్రీ చైతన్య క్యాంపస్. అన్ఆథరైజ్డ్గా నడుస్తున్న క్యాంపస్ ఇది. ఒకసారి అనిపించింది కదా మీకు? కాక్రోచెస్ ఉన్నాయని కూడా పిల్లలు అంటున్నారు. ఫోటో ఇది ఇదే తరహాలో మొన్న డీడీ కాలనీ ఏరియాలో సండే రోజు పోయినప్పుడు పిల్లలు ఏ రకంగా పైకెంచి పేపర్స్ ఇస్తారో చూసారు కదా. అదేవిధంగా నిన్న కూడా బయట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరేయడానికి ఇది ఎట్లుందంటే ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే బ్రిటిష్ వాడు మనల్ని కాలు చేతులు ఇరగొట్టేటోడు అట్లాంటివి చేస్తున్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అప్పుడు ఎలక్ట్రానిక్ లేదు కానీ ప్రింట్ మీడియాకి స్వేచ్ఛ లేదు అనే పరిస్థితి ఉంటుండే. దొంగతనంగా పేపర్లు అట్లా బయటకు పంపిస్తారు చూడు. ఈరోజు స్వాతంత్ర భారతదేశంలో ఇన్నేళ్ళు 7 దశాబ్దాలు గడిచినా కూడా మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఇది పరిస్థితి. పిల్లలు ఇట్లా దొంగతనంగా పేపర్లు బయటికి ఇసిరేయాల్సి వస్తుంది. ఇక్కడ బతుకుతున్నాం మనం. ఒక్కొక్క అమ్మాయి కాల్ చేసి అన్న మాకు కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాం అన్న అని చెప్తుంటే గుండె తరుక్కపోయింది. రక్తపు కూడు తింటున్నాయి ఈ కాలేజీలలో పనిచేసేటువంటి ఈ అడ్డమైన మేనేజ్మెంట్లు. ఏం కాలేదు నీకు? అంటే వాళ్ళు తినేదే తిన్నావా? వాళ్ళు తిన మిగిలింది మేము తినేది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇక్కడ? సంవత్సరం అవుతుంది చేయబట్టి. అవునా? ఇస్తారా జీతం ఇస్తారా టైంకి? టైంకి ఎంత వస్తుంది? 16,000 వస్తుంది. నేను ఉన్నావా? డ్యూటీలో ఉన్నావా? ఉన్నాను. అవునా? ఏం జరిగింది? ఎంతమంది పిల్లలకు ఇబ్బంది అయింది? వాళ్ళు ఇబ్బంది ఏమీ కాలేదు. వీళ్ళు అనవసరంగా వచ్చి చేస్తున్నారు. ఇబ్బంది కాకుండా పోయి వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయినా మంది వస్తే అంటే ఒక 2-3 వస్తుంది సహాయంగా. ఇప్పుడు ఎక్కడైనా వచ్చేది ఇది. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలే రాసి లెటర్స్ 200 మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పిల్లలు మొత్తం లోపల? స్ట్రెంత్ నాకు తెలియదు ఎంతమంది. దసరా హాలిడేస్ వచ్చినాయా? ఇంకా లోపలనే ఉన్నారా? హాలిడేస్ ఇప్పుడు కాదు, 7 నుంచి ఉన్నాయి. 7 నుంచి ఉన్నాయా? అంటే ఇప్పుడు పిల్లలంతా లోపలనే ఉన్నారు. ఉన్నారు. అవునా?
ఓకే, ఎంతమంది ఇబ్బంది పడ్డారు మీకు తెలిసిందా? నాకు తెలిసి ఎవరు ఇబ్బంది పట్టలేదు ఇక్కడ. ఎవరు ఇబ్బంది పడలేదు. ఆహా. మేము తింటూనే ఉన్నాం కదా సార్ ఆ ఫుడ్. మాకు రాని రోగాలు వాళ్ళకి ఎందుకు వస్తాయి? నిన్న పోలీసు వాళ్ళు వచ్చారు అడిగి ఇక్కడికి వచ్చారు. నేను మా కాడికి రాలే, అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చారా? జరిగింది ఇందులోనా దాంట్లో జరిగిందా? మా కాడికి నేను అసలు ఎవరు రాలే ఇక్కడికి. ఈ రోజు ఇల్లు వచ్చారు తప్ప ఎవరు రాలే. ఏమంటున్నా ముగ్గురుకో నలుగురు ఇబ్బంది అయింది అంటున్నావు కదా, ఈ బిల్డింగ్లో ఇబ్బంది అయిందా ఆ బిల్డింగ్లోనా? మా బిల్డింగ్లో ముగ్గురికో ఇద్దరికో అయింది. వాళ్ళు హాస్పిటల్ పోయారు, బాగానే మళ్ళీ స్టడీ చేస్తూనే ఉన్నారు, చదువుకుంటూనే ఉన్నారు. అంతే అంతే. ఒక అమ్మాయి కూడా చనిపోయింది అంటా ఉన్నారు. మా కాలం నేను 1 సంవత్సరం అవుతుంది వచ్చి ఇలాంటివి మా కాలం జరగలేదు. అంతే. ఇప్పుడు ఎందుకు లోపలికి అలో చేయట్లేదు? ఏం మాకు తెలియదు సార్. ఇది నేను బయటకు పోయి ఇప్పుడే వచ్చాను, మీరు వచ్చారు అంతే. చలో గేట్ ఓపెన్ చేయండి, నేను ఒక్కని లోపలికి పోతా. తాళం వాళ్ళు. నేను ఏమంటున్నా, నేను మీడియా కదా, మీ వాళ్ళతో బయటకు పోయి వచ్చాను, ఇప్పుడే బయటకు పోయి వచ్చారు, తాళాలు వేసి ఉన్నాయి. నేను కూడా లోపల పోలే, నేను అటు నుంచి వచ్చాను, మీరు ఉన్నారు, ఇక్కడ ఆగిపోయాను అంతే. అంతే. ఓకే చలో లంకెళ్ళు. సో దయచేసి ఏపీలో ఉన్న తెలంగాణలో ఉన్న శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఎవరైతే పిల్లలు చదువుతా ఉన్నారో దయచేసి అలా పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దాదాపు ఎంత లేదన్నా 1000 పైచిలకే విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పిల్లలే ఈ 2 లీటర్లు పైనుంచి కిందికి వదిలేసినారు. ఇబ్బంది పడుతూ ఉన్నాము, కాలేజ్ యజమాన్యం పట్టించుకోవట్లేదు. ఫుడ్లో బొద్దింకలు వస్తూ ఉన్నాయి, ఇతర పురుగులు వస్తూ ఉన్నాయి, మేము తినలేకపోతా ఉన్నాం, అవస్థపడతా ఉన్నాం, స్టమక్ పెయిన్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నాం. అట్లీస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు కూడా మాకు సెలవు ఇవ్వట్లేదు, వినాయక చవితికి ఇవ్వట్లేదు, రక్షాబంధన్కి ఇవ్వట్లేదు, మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం అని చెప్పి అట్లీస్ట్ మీడియాకి రిలీజ్ అయితే నా పేరెంట్స్ కన్నా సోయి వస్తా అని చెప్పి మీ పిల్లలు ఈ లెటర్లు రిలీజ్ చేశారు. దయచేసి ఇప్పటికైనా పేరెంట్స్ సోయికి రావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అనవసరంగా ఈ కాలేజీ యజమాని నన్ను కూడా తప్పు, ఎందుకంటే తప్పు పేరెంట్స్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర పైసలు ఉండొచ్చు కాక, మీ దగ్గర పైసలు ఉండి కార్పొరేట్ కాలేజీలకు మొత్తం మీ రక్తాన్ని మొత్తం వీళ్ళకు తాగిపించవచ్చు కాక, మేము కాదనట్లే, కానీ మీ పిల్లల జీవితాలు ఆగమవుతూ ఉన్నాయి. మీరు అనుకుంటా ఉన్నారు మేము చదువుకోలేదు, మా పిల్లలని శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ ఇంకో కార్పొరేట్ వ్యవస్థలో మేము చదివిస్తే మా బతుకులు ఎట్లయినా ఆగమైనా కదా, మా పిల్లల బతుకులన్న మంచిగా అయితే ఏమో అనుకుంటా ఉన్నారు. కానీ ఈ కార్పొరేట్ మాఫియాలో కనుక, ఈ కార్పొరేట్ కాలేజీలో కనుక మీరు చదివిస్తే మీ జీవితాలు ఆగమైనాయి, మీ పిల్లల జీవితాలు కూడా మీరే ఆగం చేస్తున్నారు. కొత్తగా వచ్చి నారాయణ ఓడో శ్రీ చైతన్య వాడో వచ్చి ఆగం చేయాల్సిన అవసరం లేదు. మీ పిల్లల జీవితాలు మీరే ఆగం చేస్తూ ఉన్నారు. ప్రత్యక్ష సాక్ష్యం మీ పిల్లలు రాసిన లెటర్లు. దయచేసి ఏపీ అండ్ తెలంగాణ 2, ఎందుకంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రికి సోయి లేదు, విద్యాశాఖ మంత్రి లేదు, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి గతి లేదంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. ఒక్కరికి సోయి వస్తలేదు. గతంలో కూడా ఈ కొత్తపేట ప్రాంతంలో చైతన్య కాలేజీలో అక్కడ కూడా మాట్లాడితే అక్కడ మా పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా వేదిక మీరే చూడొచ్చు. ఏం అవసరం ఇప్పుడు అడ్వకేట్ క్రాంతన్నకి ఏం అవసరం, ఆ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు ఏం అవసరం అని? వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళని చూసుకోగలుగుతారు కదా. మీ పిల్లల జీవితాలు ఆగమైతే అని చెప్పి వాళ్ళు పోరాటం చేసే ప్రయత్నం చేస్తారు. ఏం జరుగుతుంది లోపల? ఏమన్నా వ్యభిచారం ఏమన్నా నడుస్తూ ఉందా లోపల? ఏమన్నా ఎందుకు అలో చేయట్లే మీడియాకి? ఏం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ఈ బిల్డింగ్కి పర్మిషనే లేదు, ఎవడు పర్మిషన్ ఇచ్చినని చెప్పి ఇక్కడ విచ్చలవిడిగా నడిపిస్తూ ఉన్నారు. మేము వచ్చి దాదాపు 2 hours అవుతా ఉంది, ఇప్పటి వరకు ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు. వీళ్ళు మంచిగా ఉన్నారు, మళ్ళీ సెక్యూరిటీ మంచిగా ఉన్నాడు, యజమాని మంచిగా ఉంది. అంటే ఏం జరుగుతూ ఉందంటే పిల్లల్ని ఒక రకంగా చంపేస్తూ ఉన్నారు. అయితే ఫుడ్ పాయిజన్ అందరికీ కావాలి, ఒక పిల్లలకి ఎందుకు అవుతా ఉంది? దాదాపు 200 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందంట. మరి ఎందుకు ఇక్కడ చదువు చెప్పే ఆ ఉపాధ్యాయులు ఎందుకు మంచిగా ఉన్నారు? వాళ్ళ పిల్లలతోటి వీళ్ళు బాగానే ఉంటారు, కానీ ఏ పేద కుటుంబం నుంచి అయితే వచ్చి పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి, వాళ్ళ పిల్లల జీవితాలు ఆగమవుతూ ఉన్నాయి. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ కాలు మొక్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ ఈ కార్పొరేట్ కాలేజ్లో దయచేసి మీ పిల్లల్ని ఇప్పటికైనా బయటికి తీసుకురండి. 1 సంవత్సరం లేటు కావచ్చు కాక ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో కాలేజీలో జాయిన్ చేపిస్తే మీ పిల్ల జీవితం మీ పిల్లగాని జీవితం బాగుపడే అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం కనుక మీరు ఇళ్ళనే ఉంచుకుంటే ఈరోజు నిన్న ఏ పాపకైతే ఇంకా హెల్త్ సమస్యతోటి ఫుడ్ పాయిజన్ తోటి ఇబ్బంది పడతా ఉందో రేపొద్దుగాల మీ కుటుంబానికి కూడా ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు సోయికి వస్తారని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రాకపోతే మీ పిల్ల ప్రాణమే పోతుంది. మేము రేపు పొద్దుగాల వస్తాం మాట ఇంకో గంట సేపు నేను మాట్లాడతా, ఇంకో గంట సేపు క్రాంతన్ వచ్చి మాట్లాడతాడు. ఎప్పుడు మీ పిల్లలకు కావాలే ఉండాలంటే మాకు కూడా కాదు కదా, మాకు వేరే పనులు ఉంటాయి కదా. మీ పిల్లలను చంపుకోకండి, ఈ కార్పొరేట్ మాఫియా చేపట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ వీడియో తెలంగాణ అండ్ ఏపీకి షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా సోయిగ్రా హైడ్రా మాఫియాతోటి హైడ్రామా చేస్తూ ఉన్నారు కదా, పిల్లలు ఆగమవుతూ ఉన్నారు. రేపటి భవిష్యత్తు తరాలు పిల్లలు వీళ్ళు, విద్యార్థులు వీళ్ళ జీవితాలు ఆగం చేస్తూ ఉన్నాం. స్వయాన ఎటువైండు వెంకట్ బలమురు, ఎటువైండు విద్యార్థుల 10 సంవత్సరాల కాలం పాటు విద్యార్థుల పక్షాన పోరాటం చేసినావు కదా, మరి నీ పోరాటం ఎటువాయే? నీకు ఎమ్మెల్సీ పదవి రాగానే విద్యార్థుల సమస్యలు కనిపించట్లేదా?
వెంకట్ బలమూరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విద్యార్థుల పేరు చెప్పుకొని రాజకీయ లబ్ధి పొందుతారో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు, వాళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి తల్లిదండ్రులకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇమీడియట్లీ మీ పిల్లలను ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, లేకపోతే మీ పిల్లల ప్రాణాలని ఎవ్వడు కూడా కాపాడే అవకాశం ఉండదు. దయచేసి ఆలోచిస్తారని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు 3 సార్లు ఫుడ్ పాయిజనింగ్ అయింది కదా సార్, మీకు ఇన్ఫామ్ చేసిర్రా? అసలు ఏం చేయలేదు. మరి మీకు ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఎప్పుడు తెలిసింది అసలు? సోషల్ మీడియాలో వచ్చిన శ్రీ చైతన్య కాలేజ్లో ఇట్లా ఫుడ్ పాయిజన్. అది ఈసారి. ఇంతకుముందు అయితే ఎప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందని మీకు ఇన్ఫర్మేషన్ రాలేదు, ఏం రాలేదు. ఇక ఇది ఎన్నోసారి మీ పాపకి ఇట్లా ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం? సెకండ్ టైం. అంటే ఇంతకుముందు ఇక్కడ క్యాంపస్లో మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 5 సార్లు అయింది. ఆ 5 టైమ్స్లో మీ పాపకి సెకండ్ టైం. ఇప్పుడు మరి వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి అన్నారు కదా, మరి మీరు గట్టిగా ఏమన్నా క్వశ్చన్ చేసిర్రా? చేసినాము. మీ పాపకు ఒక్కటే అయిందంటే ఎవరికి కాలేదని మిగతా వాళ్ళకు కూడా కావాలి కదా. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎంతమందికి అయిందో. ఇది పరిస్థితి. మా ఉద్దేశం కూడా ఏంటంటే, మేము చదువు చెప్పొద్దు అని మాట్లాడతలేము. చదువు చెప్పండి, బరాబర్ మా పిల్లలకు మంచి చదువు మీరు చెప్పాలి. మీరు అట్లా చెప్పడానికనే మేము 3 లక్షలు ఫీజులు కడుతున్నాము. అట్లా మీరు అది కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టానుసారంగా చేస్తా అంటే కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. ఇప్పుడు మీ పాప కండిషన్ ఎట్లుందండి? హాస్పిటల్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఉన్న పరిస్థితి ఎట్లుందంటే, పేరెంట్స్ ఎంతో కష్టపడి 3 లక్షల రూపాయల ఫీజులు కడుతుంటే కూడా కనీసం పేరెంట్స్ ఇన్ని డబ్బులు కట్టారు, పిల్లలకు మంచి ఫుడ్ పెడదామని లేదు. 200 మంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇక్కడ జరిగిన ప్రతిసారి 100, 200, 300 అంతమంది పిల్లలకు ఒకటేసారి జరుగుతుందంటే ఈ లోపం అనేది ఈ కాలేజ్లోనే ఉంది. ఈ కాలేజ్లో వీళ్ళు పెట్టే తిండిలోనే ఉంది. ఇట్లుంటే ఐఐటీల ర్యాంకులు అయితే ఇక దూరం మాట, కానీ మన పిల్లల ప్రాణాలతోనైతే మళ్ళీ ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేదు. ఈరోజు మేము ఇక్కడ కూర్చోడానికి కూడా ఒకటే కారణం, మాకు సమాధానం చెప్పండి. లాక్ వేసారు, మళ్ళీ మనం ఓపెన్ చేస్తారు అనుకున్నాం, వచ్చి లాక్ వేసిపోయారు. ఇది వీళ్ళ పద్ధతి. అని ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. చలోదా అది చూస్తారు కదా, ఇది పరిస్థితి. మరి ఇక ఇక్కడ పేరెంట్స్ వచ్చిర్రు, మా పాపకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని అడిగే హక్కు కూడా పేరెంట్స్కి లేదా? సమాధానం చెప్పాలి కదా. 3 లక్షల ఫీజులు దొబ్బినప్పుడు నా పిల్లకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్ ఉందిరా బాయ్, ఏం పెట్టినావు, ఏమన్నా కలిపి పెట్టినావా అని చెప్పేసి అడిగే హక్కు పేరెంట్స్కి లేదా? లాక్లు వేసుకొని కూర్చుర్రు. మరి ఏడి ప్రిన్సిపల్, ఏడి మేనేజ్మెంట్, ఏది ఎగురుకుంటూ వస్తారు కదరా బాయ్, అడ్మిన్ అని ఏడదచ్చిర్రు. రండి, ఇప్పుడు రండి. పోయినసారి వచ్చినప్పుడు కూడా అడ్డమైన మాటలని చెప్పి పంపించారు. ఎక్కడున్నారు? ఏ అకౌంట్లకైనా వస్తున్నాయి మీకు జీతాలు? శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ సొసైటీ నుండి వస్తున్నాయా? ఇంత ఇల్లీగల్గా నడుస్తుంది, ఒక్క బోర్డు లేదు, ఏమీ లేదు. ఈ కాలేజీలో వేసుకుంటే మన పిల్లల్ని మనమే చంపుకున్నట్టు, నో డౌట్ అబౌట్ ఇట్. వచ్చి లాక్ వేసుకొని పోయిర్రు. ఇక ప్రజాస్వామ్యంలో మాట్లాడు కూడా పాపం అయితే ఇక ఓ పని చేయండి, ఓలాన్ సోల్గా మమ్మల్ని చంపేసేయండి. ఇక మీరే ఇక ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇక మా శవాల్ని కూడా అమ్ముకొని వాటితో రాజకీయాలు చేసుకుంటారా? రక్తపు కూడైతే తింటున్నారు. తల్లిదండ్రుల రక్తాన్ని పిండి, పిల్లల రక్తాన్ని పిండి ఆ రక్తపు కూడు తింటున్నారు. ఇప్పుడు వాళ్ళకు 100 డైల్ చేసిరంట, వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు కూడా దాన్ని చేయాలి కదా. వాళ్ళు ఇక చెప్తున్నాను కదా, ప్రతి చోట ఇదే పరిస్థితి, ప్రతి చోట ఇదే పరిస్థితి. వస్తే మనల్ని ఎత్తుకుపోతారు. కానీ ఇగో ఇది ఇల్లీగల్ బిల్డింగ్ ఉంది అని ఓడి మాట్లాడాడు. మరి బోర్డు ఉండాలి కదా, ఈడొకటి ఏడుంది బోర్డు? కాలేజ్ కోడ్ ఉండాలి కదా. అడ్మిషన్ ఇస్తారు, ఎక్కడనో ఏడనో XYZ ఏరియాలో ఆ కోడ్ మీద సర్టిఫికెట్లు ఇస్తారు ఇంటర్మీడియట్వి. ఇది ఓపెన్గా నడుస్తున్న దందా, గవర్నమెంట్కి తెలిసే నడుస్తుంది. మరి ఎవరెవరికి ఎన్ని ముడుపులు ముడుతున్నాయో చెప్పాలి. ఏడికైనా పోతే రుబాబుగా రౌడీలే వస్తారు మా మీదకి. ఇక్కడ పేరెంట్స్ ఇలా పడ్డారు, ఇంతసేపు అయింది. మనం ఏమైనా ఎన్నడన్నా కొట్టినామా, చేసినామా, ఏమైందని అడుగుతాం. సమాధానం చెప్పనిక చేతగానోడికి ఇవన్నీ పనులు చేస్తాడు. ఇంతమంది నిలబడ్డారు. మరి నవీన్, సో నేనే చేస్తా ఉన్నా 100 డైల్స్కి ఈ కాలేజ్ యజమాని చేసిందంట. సో నేను కూడా చేసి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న పిల్లల్ని బయటికి పంపించట్లేదు అని చెప్పి. సో ఏం రెస్పాండ్ అవుతారో చూడాలి. ఫ్రెండ్లీ పోలీస్, తెలంగాణ పోలీస్
సో వాళ్ళైతే ఇద్దరు వచ్చినారు, వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉన్నారు అక్కడ. మన వెహికల్లో ఏసీలలో కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడ. మరి ఎందుకు వచ్చినట్టు? మీరెవరు సార్? మీరెవరు? 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 ఇదే పని ఎవరు దొరికిండు రండి. ఎవరు మీరు? ఇదే పని మీరెవరు? మా పిల్లలు చచ్చిపోతుర్రు భయ్, మా పిల్లలు చచ్చిపోతుర్రు. మరి వీళ్ళెవరు సార్? మీరు రండి. మరి వాళ్ళెవరు? ఏం పేరెంట్? ఎవరు డిస్టర్బ్ చేసుకుంటా? ఎవరు డిస్టర్బ్ చేస్తలేడు? ఎవరు డిస్టర్బ్ చేస్తలేడు? ఎవరు? ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. చెప్పిన ఏజెంట్, ఏజెంట్ కాదు ఏజెంట్, పేరెంట్ కాదు ఏజెంట్ అంటే ఏజెంట్ మీటింగ్ ఏమన్నా నీకు రండి సార్, వీడియోలు కావాలి. రండి రండి. నీకు అప్పుడే వీడియోలు కావాలి, వీడియోలు కావాలి. పాపనా బాబా ఇక్కడ ఏజెంట్, కాలేజ్ ఏజెంట్, కాలేజ్ ఏజెంట్, కాలేజ్ ఏజెంట్, కాలేజ్ ఏజెంట్. మీకు 100 కాల్ వచ్చింది రాబాయ్, పిల్లలు 200 మంది రాసిర్రు. సార్ మీకు 100 కాల్ వచ్చింది కదా, మరి ఈయనవారు పేరెంట్ కాదా? చేయాల్సింది ఏంది? అటు చూపియండి, అటు చూపియండి. మీరు చేయాల్సింది ఏంది అంటున్నా? పేరెంట్స్ లాగా అట్లా ఉంటారా? పేరెంట్స్ అట్లా ఉంటారా? అడ్డమైన వాళ్ళల్లో వచ్చి పేరెంట్ లోపలికి వెళ్ళాలి కదా. మరి ఆ మాత్రం ఇన్ని మాటలు అంటుంటే కూడా ఎట్లా ముఖం తిప్పుకొని పోతారు చూడండి. మేము పెట్రోలింగ్ చేస్తాం, మేము వచ్చినాం. మేము ఎందుకు వచ్చాం? మీరు 100 అన్నారు కదా, పెట్రోలింగ్ అని మళ్ళీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? పెట్రోలింగ్ 100 ఎవరికి వస్తాం? మా పెట్రోలింగ్ వాళ్ళకే వస్తుంది. అది కాదండి, 2 మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీరు 100 అన్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా. పెట్రోలింగ్ కోసం మీతో మాకేం సంబంధము? 100 వచ్చింది కాబట్టి చలో ఏదైనా ఒకటి చేయండి. ఎంప్లాయీ కాదు సార్. ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు అడ్డమైన పర్మిషన్ ఇప్పుడు కాలేజ్, ఇప్పుడు ఇదేం కాలేజ్ మీకు తెలుసా? ఇదేం కాలేజ్ మీకు తెలుసా? చైతన్య కాలేజ్. బోర్డు ఉందా? బోర్డు ఉందా సార్? మీరు చెప్పండి. దీనికి హౌస్ నెంబరు, డోర్ నెంబర్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆడ చూస్తారు నారాయణ కాలేజ్ అని చెప్తారు, బయట బోర్డు ఉంది. దీనికి ఉన్నాయా? ఇప్పుడు ఈడ సమస్య ఏంది అని అంటే, ఇది 5వ సారి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. మేము ప్రశ్నిస్తున్నాం. మీరు వచ్చారు కదా, మీరన్నా కొంచెం చొరవ తీసుకొని వాళ్ళని బయటికి రమ్మని చెప్పాలి కదా. ఇబ్బంది పడతా ఉన్నారంట పైన. ఇప్పుడు నేను ఒక్క నిమిషం నేను మీకు చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈయన పేరెంట్ ఉన్నాడు, మీరు రండి సార్. ఇట్లా ఒక కేసు ఉంది, ఆ కేసు పేరు ఈకే చంద్రసేనన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇట్లానే ఓనం పండుగ అవుతుంటే కేరళలో ఏమైంది, ఒకరోజు కల్తీ సారా తాగి 100 మంది చచ్చిపోయారు. దాని మీద కూడా కేసు అయింది. దీని మీద కూడా మీరు కేసు బుక్ చేయొచ్చు, మీ నోటీసులకు తీసుకొని వస్తున్నాం. ఏంది అరే ఏంది? అరే బాబు, అరే ఏం అవులగాలు ఉన్నారా బాయ్? హలో హలో అరే అరే ఒక్క నిమిషం. అరే ఇగో ఇది రౌడీజం. మీరెందుకు రౌడీజం అంటారు? మీరెందుకు లోపలికి వెళ్తాం? అప్పుడు గర్ల్స్ క్యాంపస్కి లేడీస్ ఎంటర్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. ఇగో ఒక పేరెంట్ లోపలికి పోతుంటే ఎట్లా చేసిర్రు? నీ పేరేంది? నీ పేరేంది చెప్పు, నీ పేరేంది? ఏ బాబు నీ పేరేంది చెప్పు. మీకెందుకు ఇప్పుడు? నీ పేరేంది? ఏమమ్మా నీ పేరేంది? ఆ రోజు నువ్వే కదా మీదకి వచ్చి ఎగిరినావు గర్ల్స్ క్యాంపస్ అని. ఇట్లనే చంపుతారు ఆ పిల్లల్ని. పేరెంట్స్ లోపలికి పోతుంటే ఇదా మీ పరిస్థితి? పేరెంట్స్ లోపలికి పోతుంటే ఇదా పరిస్థితి? పేరెంట్స్ వచ్చి మాట్లాడితే ఇదా పరిస్థితి? పిల్లలకు సమాధానం చెప్పారా మీరు? ఆ పేరెంట్ని ఎట్లా అట్లా నూకి చంపేస్తారా? నూకి చంపేస్తారా పేరెంట్స్ని? ఏయ్ వదిలేరా బాయ్, చల్ రాడు ఓడాడు. ఏంది? ఎవడో ఒకటి బయటకు వచ్చన్నా తప్పైపోయింది క్షమించండి అని కూడా మాట్లాడతలేరు. గిదా మీ బతుకులు? పిల్లలు లెటర్లు రాసి బయటకు వేస్తున్నారు. నీ పేరేంది? ఏ బాబు నీ పేరేంది? నామ్ క్యా హై తుమారా? అశోక్. ఎక్కడ మీ ఊరు? ఆ పేరెంట్కి దెబ్బ తాకిందో ఏం తెలియదు, నీ మీద కేసు పెడతాను నేను. నీ పేరేంది?
ఏయ్, మిమ్మల్ని ఇద్దరిని అడుగుతున్నా, పేరేంది? అన్న వీళ్ళు కూడా కాలేజ్ వాళ్ళు ఉన్నారు. కొట్టండి కొట్టండి, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, కొట్టండి కొట్టండి. రైట్ లేదు నీకు. మీరెవరన్నా? చేయి రిజిస్టర్ రైట్ లేదు. మీరెవరు కొట్టండి పైసా కొట్టండి. కొట్టు పైసా. ఎవరన్నా? మీరెవరు? ఏం పీక్తురు? అప్పటి నుండి ఈడ కూర్చుంటే ఏం పీక్తురు? మరి వచ్చి సమాధానం చెప్పారా? నోరు బరాబర్ జారుతారు. చంపేయండి చంపేయండి చంపేయి. మరి చెయ్యి ఎందుకు లేవట్ను? ఎవరి మంచి చెయ్యి లేవట్ను? చంపేదానికి తిరిగేటోళ్ళం కాదు. పేరెంట్ గట్ల నారాబాయ్ మీరు చేసేది, గట్ల నా పేరెంట్స్ చేసేది. పేరెంట్స్ పోతారు లోనికి. ఎవరు? మీరు బయటకు రండి. ఎందుకు బయటకు వస్తాం? మేము పేరెంట్స్ తోనే వచ్చినాం. పేరెంట్స్ తోనే వచ్చినాం. ఇగో ఇన్నే ఉన్నారు పేరెంట్స్. ఇగో ఇటు రండి సార్. వీళ్ళ పాపకు ఫుడ్ పాయిజనింగ్ అయింది, మా దగ్గరకు వచ్చిండు. మీరెవరు? 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 ఇది ఎవరైతే ఏంది? ఏది మరి హంగామా అంటే 5వసారి ఫుడ్ పాయిజన్ అయితే హంగామానే చేస్తారు. పేరెంట్ పోతాడు కాదు, మాకు బయటకు సమాధానం కావాలి. పేరెంట్ కొడతారేమో, ఇంతకు ముందు కొట్టలేదా మీరు? మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఏం పంచాయతీలో మాకు తెలియదా? ఆ బ్యాచ్ అదే, మీరు కూడా అదే బ్యాచ్. ఇప్పుడే మౌన్ మీద చేయలేరు. ఎవరిచ్చింది హక్కు? చేసే రైట్ లేదు నీకు. చేయి దూరం పెట్టు, చేయి దూరం పెట్టు. చేసే రైట్ లేదన్నా నీకు. నీ మీద చేసుకున్నాయి. అంత దరిద్రంగానా? అంత దరిద్రంగానా? నువ్వు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొంచెరినాను, కాలర్ పెట్టుకొని కొంచెరినాను, కాలర్ పెట్టుకొని కొంచెరు. మీకు చేసే రైట్ లేదు, మీకు చేసే రైట్ లేదన్నా మీకు. సరే సార్, చిన్న మాట. మీ పేరు ఎంతసేపు మాట్లాడినావు కాదు? నీకేం పని? నా పేరుతో నీకేం పని? నీకేం పని? నా పేరు క్రాంతి కుమార్ బందెలా, నేను ఒక అడ్వకేట్ ని. నారాయణ చైతన్య వాళ్ళు సంపుతురు కాబట్టి ఇదే పని పెట్టుకొని వచ్చిన. నీ పని ఏంది? నీ పని ఏంది? నీ పని ఏంది? నీ పని ఏంది? ఆ బొచ్చడి పని అయితే ఈడేం బిక్తున్నావు మరి? ఈడేం బిక్తున్నావు మరి? బొచ్చడి పని నేను చక్కగానే మాట్లాడుతున్నా, నేను జాగ్రత్తగానే మాట్లాడుతున్నా. నీ పేరు చెప్పే దమ్ము లేనోనివి నువ్వేం మాట్లాడుతున్నావు భయ్? నీ పేరు చెప్పు, 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 నీ పేరు చెప్పు. ఏం చేస్తావు? నీ పేరేంది చెప్పు. ఏం చేసుకుంటావు? నీ పేరేంది చెప్పు. నా పేరుతో మరి నీకు ఈడేం పని? పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పోలీసులు కూడా ఇన్నే ఉన్నారు, చేసుకుంటాం. వాళ్ళు అన్ని చూస్తున్నారు, రికార్డ్ కూడా వాళ్ళు చేసుకుంటారు. అందరిని ఇబ్బంది పెట్టుడు కదా. ఇబ్బంది ఎవడు పెడతలేడు, మీరు పెడుతుర్రు. నువ్వు పెడుతున్నావు ఇబ్బంది. రక్తపు కూడు తింటారు మీరు, పిల్లల రక్తపు కూడు తింటారు మీరు. 3 లక్షలు దొబ్బుకుంటా పిల్లలకు ఫుడ్ పాయిజన్ పెడుతుర్రు. నువ్వు రక్తపు కూడు తిని పిల్లలను చంపుతున్నారు. నీ పేరు చెప్పరా భయ్? పేరు చెప్పకుండా భయపడిపోతున్నావు చెప్పు. మీ పేరేంది? మీ పేరేంది? సార్ రెస్పెక్ట్ అంటే సార్ ప్రిన్సిపలా? ప్రిన్సిపలా? ఎవరు చెప్పు? ప్రిన్సిపలా? ఎవరు చెప్పు? మీరెవరు? మీ పేర్లేంది? మీ పేర్లేంది? మీ పేర్లేంది? పవన్ కళ్యాణ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? నీ జాబ్ ఏంది? అదే ఏం జాబు? మీకు జీతాలు ఏ అకౌంట్లకైనా వస్తున్నాయి? శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి వస్తున్నాయా? ప్రిన్సిపల్ ఎవరు? ప్రిన్సిపల్ వస్తే 2 నిమిషాలలో మర్యాదగా మాట్లాడి వెళ్ళిపోతుండే. ప్రతిసారి తమాషా ఏంది మీది? మీ పేరు చెప్పండి. ఇంత మాట్లాడిరు, మా వాళ్ళ మీద చేసుకున్నారు. మీరు చేసుకున్నారు, చేసుకుందే ఎవరు రేస్ గారు. మరి పేరెంట్ అట్లా లోపలికి పోతుంటే, ఇగో ఆడ పేరెంట్ లోపలికి పోతుంటే గేట్ అట్లా వేస్తారా మీరు? మేము ఉండబట్టి అంటే మేము ఉంటాము బరాబరు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కి పడేస్తారా? నా నోట్లో పైసలు తింటలేడని చెప్పేసి మీరు ఎట్లా పడితే అట్లా రౌడీజం చేస్తారా? ఏం లేకపోవడం కాదు. ఇగో క్లియర్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. పేరెంట్స్ వచ్చారు, ఆ పిల్ల హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంది. ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, చెక్ చేసుకున్నారు. విన్నారా? ఎన్ని పైసలు ఇచ్చారు మరి వాళ్ళు? ఎన్ని పైసలు ఇచ్చారు? అది అంటే అందరిని అట్లా నువ్వు ఎవరు అది చెప్పు. నువ్వు ఎవరు అది చెప్పు. నువ్వు ఎవరు అది చెప్పు. రాదు నువ్వు ఎవరైతే నేను ఎవరో చెప్పినా, నువ్వు ఎవరన్నా అడిగిందని చెప్పినా, నువ్వు ఎవరో చెప్పు. రాదు నువ్వు చెప్పు. అదే మరి చెప్పే అవసరం లేనప్పుడు ఇక్కడికి పో. మధ్యలో వచ్చి రౌడీజం ఎందుకు చేస్తున్నావు? నేను ఇక్కడ ఉంటా, ఏమైనా ప్రాబ్లం ఉండే మన ఇది చేస్తే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఎవరు? నీకు అసలు ఇక్కడ ఉండే రైట్ ఏముంది? నువ్వు అసలు టీచర్వా? నువ్వు ఫ్యాకల్టీవా? లేకపోతే వీళ్ళు పెట్టిన గుండాగా? నాకు రైట్ బరాబర్ ఉంది. నేను ఒక పొలిటికల్ పార్టీ నడిపిస్తాను. పిల్లలు ఈడ చచ్చిపోతున్నారని చెప్పేసి ప్రశ్నించినాము. ఈడ ఒకవేళ పాపకి ఏమన్నా ఆరోగ్యం ఖరాబ్ అయ్యేమన్నా అయితే మాత్రం నువ్వే అక్యూజ్ నెంబర్ 1 అవుతావు. అది ఎన్ని కేసులలో ఇరుకున్నావు? అట్లా ఎన్ని కేసులలో ఇరుకున్నావు? ఎందుకు కాలేదు? కాందే పేరెంట్స్ వస్తారా? ఖమ్మం నుండి కాందే వస్తారా వాళ్ళు? ఖమ్మం నుండి గాంధీ వస్తారా వాళ్ళు? ఇది పరిస్థితి. కనీసం పేర్లు కూడా చెప్పుకునే పరిస్థితిలో వీళ్ళు లేరు. వచ్చి మన మీద రుబాబ్ చేస్తున్నారు. నీకు టైం లేదు. ఎవరు
ఎవరు నీ పేరేంది? కాలర్ పడుతున్నావు ఏంది? ఎందుకు పట్టినావు? అన్ని వీడియోలు రికార్డ్ అయినాయి. నీ పేరేంది? ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏదంటే మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఇదేం క్యాంపస్? ఇదేం క్యాంపస్? ఇదేం క్యాంపస్? ఏం కాలేజ్? ఏం కాలేజ్? పద్ధతి గర్ల్స్ క్యాంపస్ వెళ్తాను. మీ చోట్ల ఏం ధర్మం సార్? పేరెంట్స్ తీసుకొని వచ్చినాం రాబాయ్, పేరెంట్స్ తీసుకొని వచ్చినాము. రా అంటారు రాబాయ్. చల్, మస్తు మర్యాద ఇచ్చేసినాము బాబు, నీకు మస్తు మర్యాద ఇచ్చేసినాము, మస్తు మర్యాద ఇచ్చేసినాము. మా పిల్ల హాస్పిటల్ ఉంది, మా పిల్ల హాస్పిటల్ ఉంది. ఏం క్యాంపస్ ఇది? గర్ల్ అని ఉందా, బాయ్ అని ఉందా? వాళ్ళకు కూడా తెలియదు. ఎవరు? మీరు తీసుకొని పోండి. అవన్నీ కాదు, ఇక్కడ పిల్లలు చచ్చిపోతుంటే మీరేంది పిఎస్కి రాండి వాడోడు వచ్చి చెప్తా. మీరేంది మాట్లాడేది? అందరు ఎవరు నువ్వు? అరే పేరెంట్స్ లోపల పోతుంటే రౌడీజం చేస్తారు. ఎవరు మీరు? లేదండి, మాకు సమాధానం కావాలి, మాకు సమాధానం కావాలి. న్యూసెన్స్ చేస్తే కేసు పెట్టుకోండి, అరెస్ట్ చేసుకోండి, అవన్నీ సంబంధం లేదు మాకు. ఇదిగోండి మరి నాకేం ఏళ్ళకేం జీతం వస్తుంది? పేరు చెప్తారా? మీరు పేరు చెప్తే మర్యాద ఇస్తారు, పేరు చెప్తే మర్యాద ఇస్తారు, పేరు చెప్తే మర్యాద ఇస్తారు, యూట్యూబ్ లో పెట్టుకోండి. పేరు చెప్తే మర్యాద ఇస్తారు. యూట్యూబ్ లో పెట్టుకుంటే అడ్రాబాయ్ కంప్లైంట్లు కూడా ఇస్తున్నా నేను. కంప్లైంట్లు ఇచ్చిన ఈ క్యాంపస్ మీద కూడా ఇచ్చిన నేను. నువ్వు ఎవరివి? నువ్వు ఎవరివి? నువ్వు ఎవరివి? పిల్లల్ని చంపుతుర్రా మీరు, పిల్లల్ని చంపుతుర్రా మీరు, పిల్లల్ని చంపుతుర్రు. అరే మీడియా ఫాలో చేయండి. మీరు కెమెరా టచ్ చేయదు, కెమెరా టచ్ చేయదు. పంచాయతీ